याख्यान्तन् भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं धातारं सर्वसम्पदां योगाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैणं जहिरावणिं तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरं नारदं परिपपृच्छ वाल्मीकिर्मुनिपुङ्गवं जयत्याश्रितसन्त्रासद्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः सन्तः श्रीरङ्गपृथ्वीशरणत्राणशेखराः जयन्ति भुवनत्राणपदपङ्कजरेणवः अर्पार रामविरानयल्लाल मट्रुम कर्परो पुर्पा मुदला पुल्लेरुम्बादि उन्रिन्रिये नर्पालयोत्तियिल वाडुम सरासरम मुट्रमुम नर्पालुक्कु इत्तनन् नान्मुगनार पेट्र नाट्टुले सियापति रामचंद्र की पवनसुत हनुमान की अहमात्मा न देहोस्मि विष्णुशेषो अपरिग्रहः तमेव शरणं प्राप्तः तत्कैंकर्य चिकीर्षया ఈ శరీరాన్ని కాదు జీవాత్మై పరమాత్మ శ్రీమన్నారాయణుడి మీదే ఆధారపడి ఉన్న ఆయన దాసుడిని జీవితంలో నేను చేయగలిగిందల్లా ఒక సత్సంప్రదాయంలో ఉన్న ఆచార్యుని ఆశ్రయించి వాడి చరణారవిందముల యందు శరణాగతిని అనుష్ఠించి బతికున్నంతకాలం వాడికి నచ్చినట్టే బతికి వాడికి ఆనందపడేలాగా కైంకర్యాలని చేసుకుంటూ నేను హాయిగా బతుకుతాను. జీవాత్మక స్వరూపం. అయితే అయోధ్యాకాండ 35వ సర్గలో ప్రవేశిస్తున్నాం. సుమంత్రుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటే సభలో ఉన్నారు. రాముడు వనప్రస్థానం అనే విషయం, రాముడు వనానికి బయలుదేరాలి. సీతారామ లక్ష్మణులు ముగ్గురు బయలుదేరాలి. బయలుదేరేటప్పుడు చూసాం చాలా దశరథ మహారాజా మళ్ళీ సభను ఏర్పాటు చేసి అందరితో ఒకసారి రాముడు అంటే అందరు ఉన్నప్పుడు కైకేయి మనసు కలుగుతుందో ఏమో అని చిన్న ప్రయత్నం చేశారు. చాలామంది చాలా అందంగా మాట్లాడారు. మాట్లాడుతుంటే కైకమ్మ కొంచెం కూడా ఆవిడ మనసు కరగలేదు. కరగకపోతే సుమంత్రుడికి కోపం వస్తుంది బాగా. ఇప్పుడు సుమంత్రుడు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. సుమంత్రుడు మాట్లాడుతున్నాడు. తతో నిదూయ సహసా శిరో నిశ్వస్య చాసకృతే పాణిం పాణౌ వినిష్పిష్య దంతాన్ కటకటాయ్య చ లోచనే కోపసంరక్తే వర్ణం పూర్వోచితం జహత్ కోపాభిభూతః సహసా సంతాపమశుభం గతః మనస్సమీక్షమాణశ్చ సూతో దశరథస్య చ కంపయన్నివ కైకేయ్యా హృదయం వాక్షరైషితైః. పళ్ళు కొరుకుతుంటూ కోపం వస్తుంది. చెయ్యి ఇలా ఇలా అంటున్నాడు. మెడకాయ ఊగిపోతుంది. కళ్ళు ఎర్రబడిపోయి ముఖం అంతా ఎర్రగా మారిపోయి కోపంలో ఇలా చూసి పళ్ళు కొరుక్కుంటూ ఇలా మాట్లాడుతున్నారు. అది ఆకారం చూస్తే కైకమ్మగే భయం వేస్తున్నది. కంపయన్నివ కైకేయి హృదయం వాక్షరైషితై. వాక్కు అనే బాణాలని కైకమ్మ వైపు విసరడం సాగాడు అంటున్నారు వాల్మీకి మహర్షి. అయితే ఏమంటున్నారు, యస్యాస్తవ ప్రియస్త్యక్తో రాజా దశరథ స్వయం భర్తా సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ నహ్యత్కార్యతమం కించిత్ తవ దేవీహ విద్యతే పతిగ్నీం త్వామహం మన్యే కులగ్నీమపి చాంతతః. ఓ కైకేయి, నువ్వు దశరథ మహారాజా యొక్క పతి, ఇటువంటి పతి దొరకడం, ఇంత ధార్మికమైన ఒక పతి దొరకడం చాలా అరుదైన ఒక విషయం. అందరికీ దొరకడం. ఎంత కష్టం వచ్చినా ధర్మం మీదే నిలబడతానని సొంత పత్నినే ధర్మం అనే పేరు పెట్టి ఆయనతో ఒక ఆట ఆడేసింది. అప్పుడు కూడా సరైన ధర్మాన్ని తప్పను అని ఒక ఆయన నించుంటున్నాడు. ఆయనని కూడా తెగించి నీ పంథమే నీకు ఎక్కువ అని ఇలా నించుంటున్నావే. నువ్వు దశరథ మహారాజుని మాత్రం విడిచిపెట్టలేదు. భర్త సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ. లోకం మొత్తానికి జగత్పతి ఉన్నాడే అంటే ఇక్కడ ధర్మం గురించి అంటున్నాడు. ధర్మాన్ని విడిచిపెట్ట అంటే ఈ జగత్తులో అన్ని చరాచరాలు ఏవైతే ఎవడి వల్ల దేని వల్ల ఆధారంగా ఉందో దాన్నే నువ్వు విడిచిపెట్టేస్తున్నావు అంటున్నారు. అంటే ఇక్కడ రాముడు అని సాంకేతికంగా చెప్తున్నారు. ఎందుకంటే సుమంత్రుడికి తెలుసు వచ్చింది శ్రీమన్నారాయణుడు అని.
మనకి ఉత్తరాఖండలో ఒక రహస్యం తెలుస్తుంది తర్వాత. సుమంత్రుడికి ముందే తెలుసు ఆయన రాముడు శ్రీమన్నారాయణుడు విష్ణు అవతారం అని తెలుసు ఆయన. అది సీతమ్మని లక్ష్మణుడు సీతావియోగం అవుతుంది రాముడికి, మళ్ళీ అక్కడ చెప్తాడు ఆ విషయం. అక్కడ వచ్చినప్పుడు చెప్తాడు భర్త సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ అంటున్నారు. అంటే ఏంటంటే ఇది ధర్మం అనేది లోకం మొత్తానికి అదే ఆధారం. ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అని అంటుంది కదా. లోకం మొత్తం ధర్మం వల్లే నడుస్తుంది అంటుంది. సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు, అక్కడే ఎందుకు ఉదయిస్తున్నాడు, ఆ టైంకే ఎందుకు ఉదయిస్తున్నాడు, ప్రతిరోజు ఎందుకు ఉదయిస్తున్నాడు, అన్ని ధర్మం వల్లే. ధర్మానికి భయపడే చంద్రుడు ఎందుకు అమావాస్య రోజు ఇలా ఉంటున్నాడు, పౌర్ణమి రోజు ఎలా ఉంటున్నాడు, నా ఇష్టం అనొచ్చు కదా. ఎవరు నా ఇష్టం అనట్లేదు, మనిషి ఒక్కడే నా ఇష్టం అంటాడు. ఎందుకంటే అందరూ ధర్మానికి భయపడుతున్నారు. ధర్మానికి ఎందుకు భయపడుతున్నారు అంటే ధర్మాన్ని తప్పితే పరమాత్మ యొక్క కోపానికి వశమవుతాం. ఆయన కోపగించుకున్నాడంటే ఇంకా మనకి ఏం ప్రయోజనం లేదు. అందుకే భీషాస్మాద్వాతః పవతే అంటుంది ఉపనిషత్తు. భయపడుతున్నారు. వాతః పరమాత్మకి భయపడే వాయు ప్రవేశిస్తుంది. భీషోదేతి సూర్య పరమాత్మకి భయపడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ అగ్ని ఇంద్రుడు అందరూ పరమాత్మకి భయపడే వాళ్ళ వృత్తులు చేస్తున్నారు. మృత్యుర్ధావతి పంచమైతి మృత్యు యముడు అందరూ భయపడుతున్నారు. ఎందుకు అంటే ఆయన దగ్గర అపచారం చేయకూడదు అని. అందుకే ఎంత కష్టం వచ్చినా ధర్మం 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 అంటే పరమాత్మ దగ్గర అపచారం అయిపోతుంది, మనం వాడి దాసులం కదా అని ఒక స్వరూపంలో. కాబట్టి నువ్వు దశరథ మహారాజుతో పెట్టుకుంటున్నావంటే దశరథ మహారాజును త్యజించి పంతమే ముఖ్యం అంటున్నావంటే నువ్వు ధర్మాన్నే త్యజిస్తున్నావు అంటే నువ్వు పరమాత్మనే త్యజిస్తున్నావు. ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు పతిగ్ని త్వామహం మన్యే కులగ్నిమపి చాంతతః. నువ్వు పతికే నువ్వు ద్రోహం చేయట్లేదు, మొత్తం నీ కులానికే ద్రోహం చేస్తున్నావు. మొత్తం శాశ్వతంగా సూర్యవంశంలో ఒక మచ్చలాగా నిలబడిపోతావు కైకేయి, గుర్తుపెట్టుకో అని అంటున్నాడు. యన్మహే మావంస్థా దశరథం భర్తారం వరదంపతిం భర్తురిచ్చాయి నారీణాం పుత్రకోట్యా విశిష్యతే అంటున్నాడు. నువ్వు దశరథ మహారాజు నీకు ఆయన పతి, నీకు వరదాత ఆయన, నువ్వు అడిగిందల్లా ఇచ్చేవాడు. ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో కైకేయి, ఒక ఆవిడకి 1 కోటి పుత్రులు ఉన్నారు. 1 కోటి పుత్రులుండి అధార్మికమైన భర్త ఉంటే ఆవిడ సంతోషించదు. పుత్రులు ఎలా ఉన్నా ఒక ధార్మికమైన పతి, బాగా చూసుకునే పతి ఉంటే ఒక్కడుంటే చాలు సంతోషిస్తుంది. అటువంటి పతి నీకు దొరికినప్పుడు ఆయనని పోయి మోసం చేస్తున్నావే అని అంటున్నాడు. దాని తర్వాత అంటున్నారు యథా వయోహి రాజ్యాన్ని ప్రాప్నువంతి నృపక్షే ఇక్ష్వాకుకులనాథో నాథేస్మిన్ తం లోపయితుమిచ్చతి. ఈ ఇక్ష్వాకుకుల ధర్మం ఇది. జ్యేష్ఠపుత్రుడికే రాజ్యం ఇవ్వాలి. రాజా భవతు తే పుత్రో భరతశాస్తు మేదిని వయం తత్ర గమిష్యామో యత్ర రామో గమిష్యతి. నువ్వు నీ పుత్రుడు భరతుడు రాజైపోతే మీరిద్దరూ అయోధ్యని పాలించండి. నేను ఏ మంత్రులు ఉండరు, ఇక్కడ ఉన్న మంత్రులు ఎవ్వరూ ఉండరు, రాజ్యం మీరిద్దరే ఉంటారు, మొత్తం అయోధ్యలో మీరిద్దరే ఉంటారు, ఎవ్వరూ ఉండరు. అదే నాన్న నీకు కావాల్సింది అని అంటున్నారు. దాని తర్వాత ఆశ్చర్యమివ పశ్యామి త్యక్త్యా బాంధవై సర్వై బ్రాహ్మణై సాధుభిః సదా కా ప్రీతి రాజ్యలో లాభేన తవ దేవి భవిష్యతి. భరతుడు రాజైపోతాడు అంటున్నావే, భరతుడు పట్టాభిషేకం చేయాలంటే కూడా 4 బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాముడితో వెళ్ళిపోతే ఎవరు నీకు పట్టాభిషేకం చేస్తారు, ఎవరిని నువ్వు పాలిస్తావు? భరతుడు నీ ముఖం చూడాలి, నువ్వు భరతుడి ముఖం చూడాలి, అంతే, ఎవరు ఉండరు. ఇదేనా నీకు కావాల్సింది? వేదం ఘోష వినిపించదు, నీకు ఏది ఐశ్వర్యమో తెలియట్లేదు అని అంటున్నాడు. ఆశ్చర్యమివ పశ్యామి యస్యాస్తే వృత్తమీదృశం ఆచరంత్యాచ వివృత సద్యోపవతి మేదిని. నాకు ఇంకా ఏం ఆశ్చర్యం వేస్తుందంటే నువ్వు ఇంత అధార్మికంగా ఇంత ఘోరమైన పంథం నువ్వు పన్నావే, దీన్ని నిచ్చున్నావే, నువ్వు ఇలా కఠోరంగా మాట్లాడుతున్నప్పుడు భూమి ఎందుకు అవ్వట్లేదు, ప్రళయం ఎందుకు రావట్లేదు? ఇవన్నీ నేను చూడాలా? ఈ లోకం అంతమైపోతే బాగుండు, ఇవన్నీ వినడానిగా నేను బతికున్నాను.
అంత కోపం వస్తుంది. మహాబ్రహ్మర్షి సృష్టావా జ్వలంతో భీమదర్శనాః దిగ్వా దండాన హింసంతి రామ ప్రవ్రాజనే స్థితాం. ఈ అయోధ్యలో ఇంత గొప్ప గొప్ప మహర్షులందరూ ఉన్నారే, నువ్వు ఇంత కఠోరంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు నిన్ను శపించట్లేదు, వాళ్ళు ఎందుకు నిన్ను భస్మం చేయట్లేదు అని నాకు అర్థంగా ఆశ్చర్యంగా ఉంది. ఇవి ఇంత నువ్వు అధర్మంగా ప్రవర్తిస్తున్నావు, వాళ్ళందరూ సహిస్తున్నారే నాకు అర్థం కాదు. నాకు బహుశా ఒక విషయం అర్థమవుతుంది. ఆమ్రచిత్వా కుటారేణ నింబం పరిచరేత్తుకః యశ్చైనం పయాసాసించైన్నైవాస్య మధురో భవేత్. ఒక విషయం, నువ్వు భరతుడిని రాజు చేద్దాం, భరతుడు మంచివాడే, కానీ నువ్వు ఎటువంటి ఒక స్థితిలో భరతుడిని రాజ్యం చేద్దాం అనుకుంటున్నావు? భరతుడు రాజు అయితే అయోధ్యలో ఉన్న వాళ్ళు సంతోషిస్తారేమో, ఎందుకంటే భరతుడు వల్ల, నీ వల్ల కాదు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఒక మంచి తీయటి పండ్లు ఇచ్చే మామిడి చెట్టును కోసేసి దాని స్థానంలో ఒక వేప చెట్టు నిన్ను నాటి దానిలో పాలు ప్రోక్షిస్తే ఆ వేపది తీయదైపోతుందా? పాలుకున్నంత దీపి దానికి వచ్చేస్తుందా? అలానే నువ్వేం చేస్తున్నావు, రాముణ్ణి కొట్టేసి దశరథ మహారాజుని చంపేసి నువ్వు చాలా అధార్మికంగా వేప చెట్టు లాంటిది అధర్మంతో ఇది చేసి పాలు అనే భరతుడిని తీసుకొచ్చి పెడుతున్నావు. తీయదనం రాదు, మనసంతా అందరికీ మనసు విరిగిపోతుంది అని ఒక అందమైన ఉదాహరణ ఇస్తున్నారు. దాని తర్వాత అంటున్నారు, నాకు ఒక విషయం అర్థమవుతుంది, నీకు ఈ గుణం ఎందుకు వచ్చింది? అయోధ్యలో ఎవరికి ఇటువంటి గుణం లేదే, నీకు మాత్రం ఎందుకు ఈ గుణం వచ్చిందంటే, ఆభిజాత్యం హితే మన్యే యథా మాతుస్తతైవ చ నహి నింబాశ్రవేక్షౌద్రం లోకే నిగదితం వచః. నేను వేప చెట్టు అన్నారు కదా, వేప చెట్టు నుంచి ఆయనకి ఒక విషయం గుర్తొస్తుంది. అవును, నేను వేప చెట్టు అన్నాను కదా, నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నీకు ఎందుకు ఎక్కడ ఈ దోషం వచ్చింది, ఎందుకు నీ ఇలా అయిపోతున్నావు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, వేప చెట్టు ఈ ఏమంటారు వసంతకాలం ఉగాది టైంలో వేప పువ్వులు అన్నప్పుడే వస్తాయి. వచ్చినప్పుడు ఆ వేప పువ్వు నుంచి కూడా తేనెటీగలు తేనెను తీస్తాయి. తేనె లోపల మకరందం అని ఉంటుంది, అంటే పువ్వు లోపల మకరందం ఉంటుంది, దాన్ని తేనెలా మారుస్తుంది. కానీ వేప చెట్టు ఒక తేనె కూడా కొంచెం చేదుగానే ఉంటుంది, వేపాకులాగా, అది తీపిగా ఉండదు. అలానే వేప చెట్టు నుంచి వచ్చిన తేనె కూడా తీపిగా ఉండదు కదా. అలా నీకు పుట్టుకతోనే ఇలా ఉంది. ఎందుకంటే నేను విన్నాను మంత్రుల దగ్గర, మీ అమ్మ కూడా ఇటువంటిదే అంట అని ఒక కథ చెప్తున్నాడు. చాలా అందమైన మంచి కథ ఇది. తమ మాతుర సగ్రాహం విద్మపూర్వం యథాశ్రతం. నీకు తెలుసో తెలీదో, మీ అమ్మ గురించి నాకు ఒక కథ తెలుసు, అది చెప్తాను చూడు అని చెప్తున్నారు. ఏంటంటే, వీళ్ళ నాన్న అశ్వపతి ఉన్నారు కదా, కైకేయ మహారాజు, ఆయనకి ఒక వరం ఉండేది. ఆయనకి ప్రతి జీవరాశి ఒక భాష ఆయనకు అర్థమయ్యి, ఆయన తపశక్తికి ఒక మహర్షి ఆయనకు వరం ఇచ్చారు. 2 చీమలు వెళ్తున్నాయంటే ఆ చీమలు ఏం మాట్లాడుకుంటారో ఆయనకు తెలిసిపోతుంది. అట్లా ప్రతి జీవరాశి ఏం మాట్లాడుతుందో తెలిసిపోతుంది. అలా ఒకప్పుడు భార్యతో ఉన్నప్పుడు 2 చీమలు ఏదో మాట్లాడుకుంటుంటే ఆయన అది విని నవ్వారట. అయితే ఈవిడ అనుకుంటే ఆవిడ మీద వెక్కిరించి నవ్వుతున్నాడు అని అనుకుందట. మీరు ఎందుకు నవ్వుతున్నారంటే, నిన్ను చూసి నవ్వట్లేదమ్మా, ఈ 2 చీమలు ఏదో మాట్లాడుకుంటున్నాయి, చాలా ఆశ్చర్యంగా ఏదో మాట్లాడాయి, నాకు అది అర్థమైంది అనిపించి నాకు నవ్వు వస్తుంది. అదేంటి నాకు కూడా చెప్పండి అంటే, నాకు ఈ మహర్షి ఒక ఆయన వరం ఇచ్చాడు, ఇలా నాకు వినిపిస్తుంది అని, కానీ అది నేను ఎవరికైనా చెప్పానంటే ఆ రాత్రి నేను పడుకునేటప్పుడు నా తల బద్దలవుతుంది అన్నాడు. ఆయన రహస్యంగా పెట్టుకోవాలి, ఎవరికి చెప్పొద్దు అన్నాడు. కాబట్టి నేను చెప్పానంటే నా తల బద్దలైపోతుంది, అందుకని నేను చెప్పలేను తల్లి అన్నారు. అయితే ఆవిడ అనిందట, మాతా తే పితరం దేవి పునః కైకేయమబ్రవీద్. ఆవిడ అనిందట తర్వాత, శంసమే జీవవా మావా నమాం త్వం ప్రహసిష్యసి అన్నారట. మీరు ఉంటే ఏంటి పోతే ఏంటి నాకు సంబంధం లేదు, ముందు ఏం జరిగిందో చెప్పండి అని. నాకు ముందు చెప్పండి, చెప్పాక తర్వాత ఏం జరుగుతుందో తర్వాత, ముందు నాకు ఇప్పుడు తెలియాలి. అంటే ఆయన తల బద్దలవుతుంది అంటే కూడా, అంటే అదొక అధార్మికమైన పని. మన చేతులారా మన భర్తని చంపడం లాగే కదా, అది తల బద్దలవుతుంది అంటే పర్లేదు అంటే ఇలా. అంటే ధర్మం కంటే నా ఆశ, నా కామం అనేది గొప్పది. ధర్మమా నా వ్యక్తిగత కామమా అంటే కామానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ పంథం
కైకేయి ఇప్పుడు అలానే చేస్తుంది కదా. ధర్మం ఇది అంటే కాదు, నాకేమనిపిస్తుందో అది జరగాల్సింది. ఇదంతా మనుషుల్లో మన అందరికీ ఉంది, ఇది కొంచెమైనా ఉంటుంది. ధర్మమా అధార్మికమా అనేది మనం విచారించాం. ఒక్కొక్కటి నాకు ఇష్టం జరగాల్సిందే, పంథం అది పట్టింపు అలా పడతాం మనం. అది మనకి పతనానికి దారి, చాలా కష్టపడతాం దానివల్ల. కానీ ఆ క్షణంలో అది చేయాలి అనిపిస్తుంది. యూజువల్లీ ఈ యువకులు చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ చూస్తాం, దానివల్ల కష్టపడతారు. తర్వాత అర్థమవుతుంది, అప్పుడే అమ్మ నాన్న చెప్పింది నేనుంటే అయిపోయేది, అనవసరంగా ఆ కోర్సు వద్దన్నారు, అనవసరంగా తీసుకున్నాను అన్నట్టు అనిపిస్తుంది తర్వాత. అలా ఆవిడికి అటువంటిది ఉండిందట. అంటే మీరు పోతే కూడా పర్వాలేదు, నాకు అది జరిగింది చెప్పండి అని. జరిగింది చెప్తే ఇప్పుడైనా సరే నేను చెప్తాను, ఆ మహర్షి వరం ఇచ్చారు కదా, ఆయన ఏదైనా పరిష్కారం అడిగి చెప్తాను. ఇక ఆయన ఆ మహర్షి దగ్గర అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, సతశ్రుత్వా వచస్తస్య ప్రసన్న మనసో నృపః మాతరం తే నిరస్యాసు విజహార కుబేరవత్ అన్నారు. అంటే అరే ఆవిడ నాతో గొడవ పెట్టుకుంటుంది అంటే ఏమైనా సరే చెప్పొద్దు అన్నారు. చెప్పొద్దు అంటే మరి ఆవిడ నన్ను విడిచి వెళ్ళిపోతే, అంటే అటువంటి అధార్మికమైన పద్ధతిని విడిచి వెళ్ళిపోతే ఆవిడ తలరాత, నువ్వేం పట్టించుకోవద్దు, నీకు దానివల్ల పెద్ద ఏదో ప్రయోజనం ఉంది, అందుకే నేను నీకు వరం ఇచ్చాను. ఆ చిన్న విషయం కోసం ఆయనతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. చిన్న విషయం అంటే చీమలు మాట్లాడుకునేది చెప్పలేదని విడిచి వెళ్ళిపోయింది. మీ అమ్మలానే ఉన్నావు నువ్వు అంటే ఒక విషయం అంటారు, సత్యశాస్త్ర ప్రవాదోయం లౌకిక ప్రతిభాతిమా. అమ్మ నాన్న నుంచే వస్తుంది కదా గుణం, కాబట్టి నీకు అలా వచ్చింది. మీ నాన్న గుణం నీకు రాలేదే, అటువంటి అమ్మ గుణం నీకు రావాలా, కానీ వచ్చింది, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. నైవం భవ గృహణేదం యదాహ వసుధాధిపః భర్తురిచ్చాముపాస్వేహ జనస్యాస్య గతిర్భవ. కాబట్టి నువ్వు ఇలా చేయొద్దు. కైకేయి మహారాజా ఏమన్నారో, శ్రీరాముడికి పట్టాభిషేకం చేయన్నారు కదా, అది నువ్వు చేస్తే అప్పుడే ఏమవుతుందంటే అప్పుడే నిన్ను అందరు గౌరవిస్తారు. లేకపోతే చిన్న పిల్లవాడు కూడా నిన్ను చూసి అసహించుకుంటాడు. అటువంటి గతి నీకు కావాలా అని అంటున్నారు. నహి మిథ్యా ప్రతిజ్ఞాతం కరిష్యతి తవానగః శ్రీమాన్ దశరథో రాజా దేవీ రాజీవలోచనః. దశరథ మహారాజా పాపానికి దగ్గరలో వెళ్ళరు. నా బాధ ఏంటంటే నీ ప్రతిజ్ఞ, నీకు ఇచ్చిన ప్రతిజ్ఞ ఆయన చేయకుండా ఉండరు. ఆయన చేయకుండా ఉంటే బాగుండు, కానీ ఆయన ప్రతిజ్ఞ తీసుకున్నారంటే ప్రాణం పోయినా ప్రతిజ్ఞ అంటారు. అటువంటి ప్రతిజ్ఞను మార్చే ఒక విషయం నీ చేతిలోనే ఉంది, నువ్వే చేయగలవు ఆ పనిని. కాబట్టి ఆ ప్రతిజ్ఞను మార్చమని నువ్వు చెప్పు అని అంటున్నావు. స్వరాజ్ అయితే అంటున్నారు, స్వరాజ్యం రాఘవ పాదు భవత్వం విగతజ్వరా. నువ్వు రాజ్యాన్ని రాముడి చేతిలో పెడితేనే నీకు భయం పోతుంది, లేకపోతే నీకు పెద్ద ఒక దౌర్భాగ్యకరమైన స్థితి వస్తుంది. నేను చూస్తున్నాను, అది రాకుండా ఉండాలంటే రాముడి చేతిలో అయోధ్యని పెట్టు అని అంటున్నారు. రామో హి యవ్వరాజ్యస్తే రాజా దశరథో వనం ప్రవేక్షతి మహేశ్వాసః పూర్వవృత్తమనుస్మరన్ అంటున్నారు. ఇది సాంత్వైశ్చ తీక్ష్ణైశ్చ కైకేయీం రాజ్య సంసది జ్యేష్ఠావదాన్యః కర్మణ్యః. అందరూ రాముడిని పొగిడేవాళ్లే. చాలా అందంగా ఒక విషయం అంటున్నారు, జ్యేష్ఠో వదాన్యః, రాముడు జ్యేష్ఠుడు. నేను పెద్దవాడిని కదా అని ఎప్పుడు నేను పెద్దవాడిని, పెద్దరికం, చాలామంది పెద్దరికం అంటే ఏమనుకుంటారంటే నేను చెప్పింది అందరూ వినాలి, అదే పెద్దరికానికి ఒక ఇది అనుకుంటారు, ఒక సైన్ అనుకుంటారు. నన్ను ఎవరు గౌరవించట్లేదు, ప్రతి ఫంక్షన్లో వచ్చి గొడవ పెట్టుకుంటారు, నేను పెద్దవాడిని, నన్ను ఎవరు గౌరవించట్లేదు. జ్యేష్ఠ అందుకే ఏమంటారు వెంటనే వదాన్య. వదాన్య అంటే ఏంటంటే చాలా అందరితో చాలా వినయంగా ఉంటాడు, అందరితో కలుస్తాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. నేను పెద్దవాడిని కదా అన్నట్టు ఉంటాడు. నిజంగా పెద్దరికం అంటే అదే, అందరితో కలవడం. కాబట్టి జ్యేష్ఠ వదాన్య కర్మణ్య. కర్మ స్వధర్మాన్ని కరెక్ట్గా చేస్తాడు, ఏ కర్మని విడిచిపెట్టాడు, స్వధర్మాన్ని అనుష్ఠిస్తాడు. ఎందుకు? జ్యేష్ఠుడు కాబట్టి.
జ్యేష్ఠుడు నేనే ఆచరించకపోతే ఎవరు ఆచరించరు, నా తమ్ముళ్ళు ఆచరించరు, చిన్నవాళ్ళు ఎవరు ఆచరించరు అని ఇంకా శ్రద్ధతో చేస్తాడు. చాలా వినయంతో ఉంటాడు. స్వధర్మస్యాభిరక్షిత, తన స్వధర్మాన్ని తానే రక్షిస్తాడు. తన స్వధర్మాన్ని రక్షించడం వల్ల వేరే వాళ్ళ స్వధర్మాన్ని అందరినీ రక్షిస్తాడు. రక్షిత జీవలోకస్య బలి రామోభిషిచ్యత, మొత్తం జీవలోకం యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు రాముడు. అటువంటి రాముడి చేతిలో రాజ్యాన్ని పెట్టు కైకేయి అంటున్నాడు. ఇది అక్కడక్కడ వాల్మీకి రామాయణంలో అందమైన విషయం. ఇది అక్కడక్కడ వస్తూ ఉంటుంది. ఇది కొంచెం 4-5 సార్లు వస్తుంది. ఆంజనేయ స్వామి చెప్తారు, నారద మొదటి సర్గలోనే వస్తుంది. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అని వస్తుంది. అంటే ఏంటంటే రాముడు ధర్మాన్ని రక్షిస్తాడు ఒక విషయం. ఎలా రక్షిస్తాడంటే రాముడు లోకంలో ఉన్న అందరి ధర్మాన్ని రక్షిస్తాడు. రాముడి లోకంలో ఉన్న అందరి ధర్మాన్ని ఎలా రక్షిస్తాడంటే రాముడి స్వజనుల తనకి చెందిన వాళ్ళ ధర్మాన్ని రక్షిస్తాడు. దానివల్ల లోకంలో ఉన్న అందరి ధర్మాన్ని రక్షిస్తాడు. స్వజనులకు చెందిన ధర్మాన్ని రాముడు ఎలా రక్షిస్తాడంటే తన స్వధర్మాన్ని రాముడు రక్షిస్తాడు. అంటే ఏంటంటే రాముడి స్వధర్మాన్ని రక్షించడం వల్ల రాముడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ధర్మాన్ని ఆచరిస్తారు. రాముడు చుట్టూ ఉన్న వాళ్ళ ధర్మాన్ని ఆచరించడం వల్ల లోకం మొత్తం ధర్మాన్ని ఆచరిస్తుంది. ఇలా రాముడు ధర్మాన్ని రక్షిస్తాడు. అంటే ఏంటంటే నీ స్వధర్మాన్ని నువ్వు చేయి కరెక్ట్గా. వాడికి వీడికి ధర్మ ఉపదేశం చేసే ముందు నీ ధర్మం నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా, నీ వర్ణాశ్రమ ధర్మం నువ్వు కరెక్ట్గా నిర్వహిస్తున్నావా, అది చేయి ముందు. అది చేస్తే చాలు. అది చేశాక సమయం ఉంటే వేరే వాళ్ళకి చెప్పు. అది చేస్తూ ఉండగా అది వల్లే అందరూ మారుతారు. మనం అందరం నిజంగా చెప్పాలంటే ఇది చెప్పడం వల్ల మారరు. మీరందరూ రామాయణం వినడం వల్ల మారరు. రామాయణం విన్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎలా అనుష్ఠిస్తున్నారు అది చూసే మారుతారు. చెప్పడం ఏంటంటే రామాయణం పరిచయం చేయడమే. ఇప్పుడు రామాయణం చెబుతూ దాసుండి ధర్మాన్ని సరిగా ఈయన ఏదో చెప్తాడు కానీ ఈయనే సరిగ్గా లేడు, మన ఎందుకు ఇవన్నీ ఏదో విని వదిలేద్దాం అన్నట్టు శ్రద్ధ పోతుంది, నిష్ఠ పోతుంది అన్నమాట. కాబట్టి అందుకే స్వధర్మాన్ని మీకని చెప్పిన ధర్మాన్ని మీరు అనుష్ఠించండి. అదే చాలు. లోకాన్ని అది చూసుకుంటుంది. మీ ధర్మం మీరు కరెక్ట్గా చేస్తే చాలు. మీరు లోకం సోషల్ సర్వీస్ ఏం చేసే అవసరం లేదు. మీ ధర్మం మీరు బాగా చేస్తూ ఉండగా మీకు సమయం ఉంటే అవన్నీ చేయండి. కానీ నిజానికి మీ ధర్మం మీరు అనుష్ఠించడానికి సమయం సరిపోదు కదా. కాబట్టి అది చేస్తే చాలు. దాని తర్వాత సుమంత్రుడు ఇలా మాట్లాడగానే ఇలా మాట్లాడి ఆయన మౌనం అయిపోగానే దాని తర్వాత దశరథ మహారాజా అంటున్నారు, తతస్సుమంత్రమైక్ష్వాకః పీడితోత్ర ప్రతిజ్ఞయా సబాష్పమతి నిశ్వస్య జగదేదం పునర్వచః. సుమంత్ర వదిలేసే, కైకేయి నువ్వు చెప్తే కూడా వినదు. ఆయన చెప్తుంటే దశరథ మహారాజు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వచ్చేసి వెంటనే సూతరత్న సుసంపూర్ణ చతుర్విధ బలాచమూహ రాఘవస్యానుయాత్రార్థం క్షిప్రం ప్రతివిధీయతాం రూపా జీవాశ్చ వాదిన్యో వాణిజశ్చ మహాదనాః శోభయంతు కుమారస్య వాహినీ సుప్రసారితాః ఏ చైనం ఉపజీవంతి రమతే యైశ్చ వార్వీర్యతః తేషాం బహువిధం దత్వా తానప్యత్ర నియోజయ ఆయుధాని చ ముఖ్యాని నాగరాశకటాని చ అనుగచ్చంతు కాకుత్స్థం వ్యాధాశ్చారణ్య కోవిదా. ఆవేశం వచ్చేది. సుమంత్రుడు ఆవేశంగా మాట్లాడగానే దశరథ మహారాజాకి ఆవేశం వచ్చేది. సుమంత్ర వెంటనే వెళ్ళు, మన రత్న సంపూర్ణాలందరినీ మన రత్న భాండాగారం మొత్తం తీసుకురా. ఎన్నెన్ని రత్నాలు ఉన్నాయో వైడూర్యాలు అన్నీ తీసుకొని రా. వనవాసం వెళ్ళాలని చెప్పింది కదా, వనవాసంలో రాముడి కష్టపడటానికి వెళ్ళలేదు. మంచి మంచి బట్టలు అన్నీ తీసుకొని రా. చతుర్విధ సైన్యాలు, వలాలు, రథాలు, గుర్రాలు అన్నిటినీ పంపించు. 14 ఏళ్ళు రాముడికి ఏ కష్టం రాకూడదు. మన కార్మికులందరినీ పంపించు. వనవాసంలో వాళ్ళు కొత్త నగరాన్ని నిర్మించని, రాముడు కొత్త రాజ్యాన్ని చేసుకొని అక్కడ హాయిగా ఉండని, రాముడిని నిద్ర నుంచి లేపడానికి వాగ్గేయగారులందరూ ఉండని, రాముడికి మంచి మంచి గదులు, మంచి మంచి మంచాలు అన్నిటినీ ఏర్పాటు చేయండి. అక్కడ వెళ్ళండి. రాముడు ఎక్కడ వెళితే, రాముడు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ రాముడికి అన్ని వసతులను చేయండి. రాముడి వెంట అంతమంది కైంకర్యపరులు, సేవకులు అందరూ ఉండాలి. రాముడికి ఏ లోటు రాకుండా ఉండాలి. అలా అందరినీ పంపించండి. అయోధ్యలో ఒక్క పైసా లేకపోయినా రాముడు సుఖంగా ఉండాలి. రాముడితో అన్నిటిని పంపించండి.
ఆయుధాని చ ముఖ్యాని నాగరాః శకటాని చ అనుగచ్చంతు కాకుస్థం వ్యాధాశ్చారణ్యకోవిదాః. ముఖ్య ముఖ్య ఆయుధాలు అన్నిటిని పంపించండి. నిఘ్నన్ మృగాన్ కుంజరాశ్చ పిబంచారణ్యకం మధు నదీశ్చ వివిధా పశ్యన్ నరాజ్యం సంస్మరిష్యతి. రాముడికి ఏ ఏ భోగాలన్నీ ఇస్తే రాముడు సంతోషిస్తాడు అన్నీ ఇవ్వండి. ఆ వనంలో ఉన్న అన్నీ, ఆ అందం అంతా, ఆ పక్షులు మృగాలు అవన్నీ చూస్తుంటే, ఆ జలాశయాల్ని చూస్తూ రాముడు ఆనందంగా ఉండాలి. రాముడు ఎంత ఆనందంగా ఉండాలంటే అయోధ్యే రాముడికి గుర్తు రాకూడదు అని అంటున్నారు. ఇవన్నీ జరిగేదా? ధాన్యకోశశ్చ యక్కశ్చిత్ ధనకోశశ్చ మామకః కౌరామమను గచ్చేతాం వసంతం నిర్జనే వనే. ధాన్యకోశం మొత్తం, ధనకోశం మొత్తం అన్నీ పంపించండి. అన్నం, బియ్యం, పప్పులు అన్నీ రాముడికి పంపించండి. కూరగాయలు అన్నీ పంపించండి. యజన్ పుణ్యేషు దేశేషు విసృజన్శ్చాప్యదక్షిణాః ఋషిభిశ్చాపి సంగమ్య ప్రవత్సతి సుఖం వనే. భరతశ్చ మహాబాహురయోధ్యాం పాలయిష్యతి సర్మకామై పునః శ్రీమాన్ రామః సంసాధ్యతామితి. భరతుడు అయోధ్య చూసుకొని, కానీ శ్రీమంతుడైన రాముడు ఎన్నెన్ని భోగాలు కావాలో అన్నీ అనుభవించి వనవాసం చేయని అని అంటున్నాడు. అదే విధంగానే కైకేయి అమ్మకి కోపం వచ్చిందంట, భయం ఏర్పడిందంట. కైకమ్మ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది. సావిషణ్యాచ సంత్రస్తా ముఖేన పరిశుష్యత రాజానమేవా విముఖీ కైకేయి వాక్యమబ్రవీత్. రాజ్యం చాలా చాలా ఘోరంగా మాట్లాడింది అని వాల్మీకి మహర్షి చాలా ఇబ్బంది పడుతూ చెప్తున్నారు. రాజ్యం గతధనం సాధో పీతమండాం సురామివ నిరాస్వాద్య తమం శూన్యం భరతో నాభిపత్స్యతే. ఏంటండి, మొత్తం మంచి మంచి సారభూతమైన సోమయాగం చేశారు. సోమపానం ఉంది అంటే యోగంలో, అదే యాగంలో సోమయాగం అని చేస్తారు. సోమయాగంలో ఉత్తమమైన ద్రవ్యాలు, అధమైన ద్రవ్యాలు అని అన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే సోమం అనేది చాలా ఉత్తమమైనది. దేవతలందరికీ ఇచ్చి ఎవరు సోమపానం చేశారు. సోమయాగం, సోమం అనే ఒక లత, అది దాంట్లో ఉంటుంది ఆ రసం. అది యాగం చేసి పిండుతారు. ఇంద్రుడికి అదే శక్తి ఇస్తుంది. ఇంద్రుడికి అదే, అది తాగితేనే ఆరోగ్యంగా ఉంటాడు ఇంద్రుడు, దేవత అందరూ. అందుకే సోమయాగం కోసమే చాలా చాలా కథలు ఉన్నాయి సోమయాగం గురించే. యజుర్వేదం ఫస్ట్ నాగివ్వాలి, సెకండ్ నాగివ్వాలి, అదంతా దాంట్లో చాలా ఉన్నాయి. ఇది నాకు సోమంలో భాగం కావాలి అని ప్రతి దేవతలు అందరూ, పితృదేవతలు, అశ్విని దేవతలు అందరూ పోట్లాడారు, నాకు సోమంలో భాగం కావాలి. అయితే దాంట్లో ఉత్తమమైనవి, అధమైనవన్నీ ఒక్కొక్కళ్ళకి ధ్యానం చేయాలి. దాంట్లో చాలా ఏమంటారు, చెడిపోయినవి, చాలా ఏమంటారు పనికి రానివి, అవన్నీ చేసి ఒక రసం చేస్తారు. దాన్నే సురాపానం అంటారు. అది చాలా చాలా పనికిరానిది, చాలా నీచమైనది అనమాట. అది కూడా తాగే వాళ్ళు ఎవరికో ఉంటారు, ఎవరో ఊరిలో ఎవడో ఉంటాడు కదా, అది దానం చేయాలని ఉంది. అది చాలా ఇష్టం లేకుండా చేస్తారు, ఎవరు కావాలని వీడు నాశనం అవ్వాలని చేయరు. అదేదో అంటే యాగంలో ఉత్తమమైన నుంచి అధమైన వరకు అన్నిటినీ దానం చేయాలని ఉంది, అలా చేస్తారు. అలా కైకేయం అంటుంది, సోమయాగం మొత్తం మీరు తాగాక సురాపానం లాంటి చాలా నీచమైనది భరతుడికి పెడతారా? ఏం లేని, సారం లేని ఒక పానాన్ని భరతుడు పెడితే వాడు ఏం ఆనందంగా ఉంటాడు? ఒక్క పైసా కూడా తీసుకెళ్ళడానికి వెళ్ళలేదు. నేను ఏం చెప్పాను, రాముణ్ణి వల్కల వస్త్రమే, నార వస్త్రాలు కట్టుకొని వనవాసం చేయమన్నాను, అలానే వెళ్ళాలి, లేకపోతే నేను ఒప్పుకోను, లేకపోతే మీ ప్రతిజ్ఞ మీరు తప్పుకున్నట్టే అంటుంది. ధైర్యం చూడండి. అంటే వశిష్ఠ మహర్షి ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, తెగింపు కావాలి ఇలా మాట్లాడంటే. అంటే పూర్తిగా ధర్మాన్ని వదిలేసి మాట్లాడే ఒక నీచమైన ఒక ప్రవర్తన ఉంటేనే ఇలా మాట్లాడతారు, లేకపోతే సిగ్గు వేస్తుంది కదా. పెద్దవాళ్ళ దగ్గర, వశిష్ఠ మహర్షి, బ్రహ్మర్షి, అటువంటి వాళ్ళ దగ్గర దశరథ మహారాజు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అటువంటి వాళ్ళ దగ్గర ఇవిడ ఇలా మాట్లాడుతుందంటే అదే అంటారు, కైకేయ్యా ముక్త లజ్జాయాం వదన్యమతి మతిదారుణం అని అంటారు వాల్మీకి. అసలు సిగ్గు లేకుండా మాట్లాడుతుంది అని అంటున్నారు వాల్మీకి మహర్షి. మాట్లాడడానికి కారణం ఉందంట కదా, చెప్తా తర్వాత, అది వస్తుంది. రాజా దశరథో వాక్యం వాచయతులోచనాం వహంతం కిం తుదసి మాం నియుజ్య దురిమాహితే నార్యే కృత్యమారభ్య కిం న పూర్వం
ఉపారుదః. కైకేయి దశరథ మహారాజు అంటున్నారు, నువ్వు నీ మాటలతో కొంచెం కొంచెంగా నన్ను చంపి పడేస్తున్నావే, ఒకేసారి నన్ను చంపేస్తే అయిపోతుంది కదా, నాకు ఎందుకు ఇంత పీడను నువ్వు ఇస్తున్నావు అని అంటున్నావు. తస్యైతత్ క్రోధ సంయుక్తం ఉక్తం శ్రుత్వా వరాంగనా కైకేయీ ద్విగుణం క్రుద్ధ రాజానమిదమబ్రవీత్. కైకేయి ఇంకా కోపం వచ్చింది. ఏంటి రాముణ్ణి పంపిస్తున్నా అంటున్నాను, ఏదో పంపించడం వల్ల మీకు ఏదో కొత్తగా ఏదో నేను చేస్తున్నానా, నేను అధర్మం అంటున్నారు, మీ సూర్యవంశంలో జరిగిందే నేను చెప్తున్నాను అని అంటున్నారు. సగరుడు అన్న మహారాజా, ఆయనకి జ్యేష్ఠపుత్రుడు, అసమంజసుడు అని, అసమంజసుడిని పంపించలేదా, రాజబహిష్కారం చేయలేదా, నేను ఇంకా 14 ఏళ్ళే అంటున్నాను, ఏంటి ఆజీవ రాజబహిష్కారం చేసి జీవితం మొత్తం అసలు అయోధ్య లోపల ప్రవేశించొద్దు అన్నారే, అప్పుడు ఏమైంది మీ సూర్యవంశ ధర్మం, ఏదో నేను కొత్తగా చేస్తున్నాను అన్న. అనగానే అప్పుడు తత్ర వృద్ధో మహామాత్రః సిద్ధార్థో నామనామతః శుచిర్బహుమతో రాజ్ఞః కైకేయీమిదం బ్రవీత్. మంత్రులు ఎవరు మాట్లాడిన మంత్రులు అంటే సిద్ధార్థుడు అని మహామంత్రి, ఆయన లేచి మాట్లాడుతాడు. కైకేయి ఇంకా ఒక్క మాట మాట్లాడామంటే ఏం జరుగుతుందో నాకే తెలియదు, ఏంటి అసమంజసుడిని శ్రీరాముణ్ణి పోలుస్తావు నువ్వు, అసమంజసుడి కథ నీకు తెలుసా, అసమంజసుడు ఒక క్రూరమైన స్వభావం గలవాడు, చిన్నప్పటి నుంచి అసమంజసుడికి ఒక ఆట అంటే చిన్నపిల్లలు కల్పిస్తే నూతిలో వేసేస్తే వాళ్ళు కొట్టుకుంటూ కాపాడు అంటే నవ్వుతూ ఉంటాడు, చచ్చేంత వరకు చూస్తాడు. డైలీ ఒక పిల్లోడిని నూతిలో వేసేస్తూ ఉంటే అందరూ ఏడ్చి మా పిల్లల్ని అందరినీ అసమంజసుడిలా చంపేస్తున్నాడని సగర చక్రవర్తికి చెబితే, నా పిల్లవాడు ఇలా చేశాడా, సూర్యవంశానిలో పుట్టినవాడు ఒకడు ఇలా చేశాడా, నా పిల్లవాడైనా సరే వాడిని ఏంటి ప్రత్యేకించి వాడికి ఏంటి స్పెషల్గా ఏం చూసే దిక్కులేదు, వాడి యావజ్జీవం బతికున్నంత వరకు వాడు రాజ్యబహిష్కారం నేను చేస్తున్నాను అని పంపించి వాడి కొడుకు అయిన అంశుమాన్ ఆయనకి ఇచ్చాడు. ఇది అటువంటి అసమంజసుడు ఎక్కడ, మా శ్రీరాముడు ఎక్కడ, అసమంజసుడు తప్పు చేశాడు, శ్రీరాముడిలో ఒక్క తప్పు నువ్వు చూపించు, ఒక చిన్న తప్పు నువ్వు చూపించు అంటున్నాడు. ఇత్యేనం అత్యజత్ రాజా సగరో వై సుధార్మికః రామః కిం కరోత్ పాపం ఏనైవం ఉపరభ్యతే. రామః కిం కరోత్ పాపం, ఏం పాపం చేశాడు రాముడు, ఏ తప్పు చేశాడని రాజబహిష్కారం చేయాలి, ఏదైనా తప్పు చేస్తేనే కదా రాజబహిష్కారం చేయాలి, ఏం తప్పు చేశాడు రాముడు, ఒక్క తప్పు చెప్పు, రాముడు ఈ తప్పు చేశాడు అని అంటున్నాడు. అథవా దేవి త్వం కించిద్ దోషం పశ్యసి రాఘవే తమద్య బ్రూహి తత్వేన తథా రామో వివాస్యతే. ఒక్క దోషం కనిపిస్తే కూడా నువ్వు నోరు తెరిచి చెప్తే నేను నిజంగా ఆలోచిస్తాను. అదుష్టస్య హి సంత్యాగః సత్వతే నిరతస్య చ నిర్దహేదపి శక్రస్య ద్యుతిం ధర్మ విరోధవాన్. అంటే అంటున్నారు, కైకేయి తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోయినా పర్వాలేదు, ఏ తప్పు చేయని వాడికి రాజ్యబహిష్కారం అంటే నాశనం అయిపోతావు, రాజ్యానికి పెద్ద కేడు అని. రాజ్యానికి ఏ తప్పు చేయని ఒక ధార్మికుడికి శిక్ష వేయడం అంటే ఏముందంటే ఒక్కొక్కసారి రాజాకే విపత్తు వస్తుందని. అదే జరిగింది ధర్మశాస్త్రంలో కూడా. ఏ తప్పు చేయని వాడికి శిక్ష పడిందంటే రాజానే నష్టమైపోతాడు అని. అదే జరిగింది. చెప్పినా వినలేదు సిద్ధార్థ మంత్రి, ఆయన హెచ్చరిక చెప్తున్నారు. నిర్దహేదపి శక్రస్య దుతిం ధర్మ ధర్మానికి విరుద్ధంగా వెళుతున్నావు కైకేయి, వద్దు అని అంటున్నారు. తదలం దేహి రామస్య శ్రియా విహితయా త్వయా లోకతోపి తే రక్షః పరివాదశుభాననే ఏతత్వచో నేత్యసి పాపరూపే హితం న జానాసి మమాత్మనో తవ ఆస్థాయ మార్గం కృపణం కుచేష్ట హితే సాధు పతాదపేత. అయితే అప్పుడు దశరథ మహారాజా అంటున్నారు, సిద్ధార్థ మంత్రి విని దశరథ మహారాజు అంటున్నారు, నీకు ఎంత హితం చెప్పినా అసలు కొంచెం కూడా మెదడికి ఎక్కట్లేదు కదా, నువ్వు దుఃఖం ఏ మార్గం నువ్వు ఎంచుకుంటే దుఃఖం వస్తుందో ఆ మార్గమే నీకు కావాలి అని వింటున్నావు. కాబట్టి ఈ ఇంత సాధువులు చూడు ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎంత వీళ్ళందరూ ధర్మం గురించి మాట్లాడడం అనేది వినడమే ఒక భాగ్యం. అటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళని పోయి ఎదిరిస్తున్నావే, నీ పాపం నువ్వు ఎక్కువ పెంచుకుంటూ పోతున్నావు అని అంటున్నారు.
అప్పుడు అన్నారు, అప్పుడు మాత్రవచశ్రుత్వా రామో దశరథం తదా. సిద్ధార్థుడు ఇలా మాట్లాడగానే పెద్ద గొడవ, ఒకళ్ళు వాదం పెంచుకుంటూ వెళ్తున్నారు కదా. అప్పుడు రాముడు మాట్లాడాల్సి వచ్చింది. అభ్యభాషత వాక్యం తు వినయజ్ఞో వినీతవత్ అంటున్నారు. రాముడు మాట్లాడారు, వినయజ్ఞో వినీతవత్ అంటారు వాల్మీకి మహర్షి. వినయంగా ఎలా మాట్లాడో, వినయం అంటే ఏంటో తెలిసిన రాముడు వినీతుడుగా మాట్లాడుతున్నారు. వినయం అంటే వినయజ్ఞ అంటారు, వినయం తెలిసిన వాడు అంటున్నారు. త్యక్తభోగస్య మే రాజన్ వనే వన్యేన జీవితః కిం కార్యమనుయాత్రేణ త్యక్త సంగశ్చ సర్వతః. నాన్న మహారాజా చేతులు జోడి అంటున్నారు, ఈ భోగాలన్నీ విడిచిపెట్టే కదా వనవాసం వెళ్ళాలని సంకల్పించారు. మళ్ళీ అనుయాత్ర ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు, కార్మికులు ఎందుకు, రత్నాలు ఎందుకు, ధాన్యాలు ఎందుకు? నాన్న యో హి దత్వా ద్విపశ్రేష్టం కక్షాయా కురుతే మనః రజ్జు స్నేహేన కిం తస్య యజతః కుంజరోత్తమం తథా మమ సతాం శ్రేష్ఠ కిం త్వజిన్యా జగత్పతే సర్వాణ్యేవ అనుజానామి చీరాణ్యేవాన్నయంతు మే. ఇవన్నీ నేను తీసుకోలే, ఏం చేయాలి నాన్న? నేను ఇవన్నీ భరతుడికి ఇవ్వని. భరతుడు ఆనందంగా ఉన్నాను నాన్న. భరతుడి నుంచి ఐశ్వర్యాలన్నిటిని లాగి నేను ఆనందంగా ఉండాలంటే అది ఏం ఆనందం నాన్న? నాకు నా తమ్ముడు నాన్న భరతుడు, వాడు కదా ఆనందంగా ఉండాలి. నా తమ్ముళ్ళకి దుఃఖం వస్తుంటే నేను ఆనందంగా ఉంటానా అని అంటున్నాను. దాని తర్వాత అంటున్నారు, అత చీరాణి గైగేయి స్వయమాహృత్య అయితే ఖనిత్ర పటికే చోబే సమానయత గచ్చత చతుర్దశ వనే వాసం వర్షాన్ని వసతోమా. కాబట్టి నాన్న నాకు ఇవన్నీ ఉంది, నాకేం కావాలి తెలుసా? నార వస్త్రాలు అవన్నీ ఇవ్వండి, ఇస్తే నేను అది కట్టుకొని వెళ్తాను. వెళ్ళగా అది రాముడు చెప్పగానే గబగబ పరిగెత్తినట్ట కైకేయి. నారవస్త్రాలను ఎప్పుడు అంటాడో అని ఎదురు చూస్తున్నట్టు అనగానే గబగబ పరిగెత్తి ఆవిడే తీసుకొచ్చింది. నారవస్త్రాలను కదా, కట్టుకో ఇప్పుడు. ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాయి. మన వాల్మీకి మహర్షి అంటున్నారు, నిరపత్రప అంటే ఏంటంటే అసలు కొంచెం కూడా సంకోచమే లేకుండా ఇలా ప్రవర్తించొచ్చా అని కూడా ఆలోచించకుండా అంటే తీసుకొని రా అని ఎవరినైనా చెప్పొచ్చు కదా. ఇంతమంది సేవకురాలు నేనే తీసుకెళ్ళాలి, నా చేత్తో నేనే ఇవ్వాలి అన్నట్టు అంత పరిగెత్తుకొని మరీ తీసుకొస్తే అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అత చీరాణి కైకేయీ స్వయం ఆహృత్య రాఘవం ఉవాచ పరితస్త్వేది జనౌఘే. పరితస్త్వ అంటున్నారు, ఇదిగో వేసుకో ఇప్పుడు అని అంటున్నారు. అనుకుంటే సరే అమ్మా అని వెంటనే రాముడు సచీరే పురుషవ్యాగ్రహ కైకేయ్య ప్రతిగృహ్యతే సూక్ష్మవస్త్రం అవిక్షప్య మునివస్త్రాన్యవస్థ. వెంటనే రాముడు వస్త్రాలు ఆభరణాలన్నిటినీ విప్పేసి నార వస్త్రాలని కట్టుకుంటున్నాడు. లక్ష్మణశ్చాపి తత్రైవ విహాయ వసనేషు వే తాపసాచ్ఛాదనే చైవ జగ్రాహ పితురగ్రతః. నాన్నగారి ముందే, దశరథ మహారాజా ముందే లక్ష్మణుడు కూడా అలానే అన్నింటినీ విప్పేసి, కవచకుండలాలన్నీ ఇలా విప్పేసి అక్కడే ఇలా ఒక స్నానచాటి లాంటిది చిన్నటి ఒక వస్త్రం, సింపుల్గా మడి వస్త్రం అంటారు, అటువంటిది కట్టుకుంటున్నారు. చిన్న ఒక ధోతి, చిన్న ఉత్తరి, ఏం లేదు ఒంటి మీద అలా కట్టుకుంటున్నారు. దాని తర్వాత అది కూడా పర్వాలేదు, ఇప్పుడు సీతమ్మ కట్టుకోవాలి. ఇప్పుడు అథాత్మ పరిధానార్థ సీత కౌశేయవాసిని సంప్రేక్ష చీరం సంతృప్త పృషతి వాగురామివ సావ్యపత్రపమాణేవ ప్రగృహ్య చ సుదుర్మనః. కైకేయ్యా కుశచీరేతే జానకీ శుభలక్షణ అశ్రు సంపూర్ణ నేత్రా చ ధర్మజ్ఞా ధర్మదర్శిని గంధర్వరాజ ప్రతిమం భర్తారమిదమబ్రవీత్. ఇలా నారచీరలు ఇచ్చారట సీతమ్మకి. సీతమ్మ ఏమో ఎప్పుడు నిండుగా ఉంటుంది, మహారాణి కదా, ఇప్పుడు నిండు నగలతో ఉంటుంది. ఆ వస్త్రం తీయగానే ఏ ముడి ఎటువైపు కట్టుకోవాలి అని అర్థం కావట్లేదండి. సీతమ్మ ఎప్పుడు అటువంటి వస్త్రమే చూడలేదు, ఎప్పుడు అలా కట్టుకోలేదు. వల్కల వస్త్రం ఏది ఎలా కట్టుకోవాలి అంటే
కైకేయి ఏమో ఇలా చూస్తుంది, కట్టుకో అన్నట్టు. అయితే ఏం చేయాలో తెలియట్లేదు. ధార్మికురాలు కదా, రాముడి ధర్మానికి అనుకూలవతిగా ఉండే సీతమ్మ ఏం చేయాలో తెలియక ఆ మోమాటంలో ఎంబారస్మెంట్ అంటారు కదా, దాంట్లో కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అయ్యో అంటే ఒక ఇబ్బంది, అంటే నాకు ఇది కూడా కట్టుకోవడం రావట్లేదే అని ఆవిడే కొంచెం కుమిలిపోయి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చేసి రాముడి వైపు చూస్తుంది. చూసేసి కథం తుచీరం బధ్నంతి మునయో వనవాసినః ఇతి హ్యకుశలా సీత సాముమోహ ముహుర్ముహు. ఏమండి ఇది ఎలా కట్టుకుంటారు ఋషిపత్నులు అందరు, నాకు తెలియట్లేదు, కొంచెం చెప్తారా అని అడిగితే కృత్వా కంఠే స్మ సాచేరం ఏకమాదాయ పాణిన తస్థో హి అకుశలా తత్ర వ్రీడిత జనకాత్మజా. అయితే అలా కొంచెం తలదించుకొని ఉంది. అందరు ఏమనుకుంటారేమో అని తలదించి, అంటే ఇది కూడా తెలియదే అన్నట్టు తలదించుకొని ఉంది. తస్య తక్షిప్రమాగత్య రామో ధర్మభృతాంవరః. రాముడు వెంటనే దగ్గరికి వచ్చేసి చీరం భవంద సీతాయ కౌశేయస్యోపరి స్వయం. ఏముంది సీత, ఇక్కడి దీనికి ఇలా ఇలా కట్టు, ఇక్కడ ఇది ముడి, ఇక్కడ ఇలా అని చీర మీదే ఇలా కట్టి చూపిస్తున్నాడు. వెళ్ళి కట్టుకొని రాపో, ఇంతే. దీంట్లో రాముడు అంటే వనవాసం వెళ్ళాడు, విశ్రాంతం సీత ఋషిపత్నులు అందరూ ఎలా కట్టుకున్న వాళ్ళ అనుష్ఠానం అంతా చూశాడు. పాప సీతమని తెలీదు. అయితే రామం ప్రేక్షతు సీతాయా బద్దంతం చీరముత్తమం అంతఃపురచరా నార్యో ముముచుర్వారి నేత్రజం. అక్కడ ఈ సేవకురాళ్ళ ఆడవాళ్ళు అందరూ ఉన్నారు కదా, కౌసల్యమ్మ వాళ్ళు ఏడుస్తున్నారట రాముడి. ఊచుశ్చ పరమాయత్త రామం జ్వలిత తేజసం వత్సనేవ నియుక్తయం వనవాసో మనస్విని. వత్స నాన్న, పెద్దవాళ్ళు కదా, రాముడు చిన్నవాడు. నాన్న రామ, ఏం నాన్న నువ్వు చేసేది? సీతమ్మను వనవాసం తీసుకెళ్ళొద్దురా, ఆవిడికి ఎందుకురా ఈ కష్టం? ఏం తప్పు చేసిందిరా? నువ్వు కావాలంటే వెళ్ళరా, నీకు తప్పదంటే వెళ్ళరా. సీతమ్మకి ఏంట్రా నారవస్త్రం అంటున్నావు, ఎందుకురా ఆవిడికి? అవన్నీ చూడొద్దురా, ఆవిడ హాయిగా ఉండనివ్వరా అని అంటున్నావు. పితుర్వాక్యానురోధేన గతస్య విజనం వనం తావద్దర్శనమస్యానః సఫలం భవతు ప్రభో. అయితే లక్ష్మణేన సహా, అయితే ఏమంటున్నారు, నువ్వు కావాలంటే నాన్న ఆజ్ఞ అదంతా వెళ్ళు. సీత వద్దు సీత, నువ్వు ఇక్కడ ఉండమ్మా, నీకు ఈ కష్టం మేము చూడలేమమ్మా. నీకు పోయి ఏంటమ్మా, నువ్వు నారచీరలు కట్టుకోవడం ఏంటి, నీకేంటమ్మా ఈ కష్టం అని అంటున్నారు. ఎప్పుడు సేవకురాళ్ళందరూ వాళ్ళందరూ మాట్లాడుతుంటే అయితే లక్ష్మణేన సహాయేన వనం గచ్చస్వ పుత్రగా. పుత్ర, కావాలంటే లక్ష్మణుడు వస్తున్నాడుగా, లక్ష్మణుడిని తీసుకెళ్ళి సీతమ్మను వదిలేసేయి, మంచిది కాదయ్యా. కురుం నో యాచనాం పుత్ర సీతా తిష్టంతు భామిని ధర్మనిత్య స్వయం స్థాతుం నహీదానీం త్వమిచ్చతి. అయ్యా చేతులు జోడించి పెట్టుకుంటున్నాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను రామా, ఈ పని చేయకు, సీతమ్మకి కష్టం తెచ్చిపెట్టకు అని అంటున్నాడు. తాసామేవ విదాం వాచః శృణ్వన్ దశరథాత్మజః భవంతైవ తథా చీరం సీతయా తుల్యశీలయా. రాముడికి ఎటువంటి శీలం, ఎటువంటి ధార్మికమైన వృత్తి ఉందో సీతమ్మకి కూడా అటువంటిదే కదా. కళ్ళు చూసుకున్నారట. చూసుకొని ఇప్పుడు సీతమ్మ ఏం చేస్తుంది? సీతమ్మ ఆల్రెడీ చెప్పింది, రాముడే వద్దన్నాడు, నేను వస్తాను. ఇప్పుడు రాముడు సీతమ్మ కళ్ళులతో మాట్లాడుకుంటాడు. చూసాను, నేను అప్పుడే చెప్పాను, ఏమన్నా అవసరం అంటే కాదు నేను వస్తాను అంటే ఏదో చెప్పినట్టుంది. తుల్యశీలయ అంటుంది. చూడగానే రాముడు ఏం చేస్తున్నాడు, సరే అని దానికి ఏదో లేస్ లాగా ఏదో ఉంటుంది, అది ఇంకా సరే ఇంకా గట్టిగా కడుతున్నాడు. అంటే వీళ్ళు చెప్పింది వినట్లేదు అని. అయితే చీరే గృహీతే తూస్తయా సబాష్పో నృపదేర్గుహు గురు నిర్వాయ సీతాం కైకేయీ వశిష్ఠో వాక్యమబ్రవీత్. ఇలా సీతమ్మ నారచి ఇంత చూస్తున్నారు వశిష్ఠ మహర్షి, ఇదంతా తట్టుకున్నారు. రాముడు సరే వనవాసం వెళ్తున్నాడు, ఇంత అధార్మికంగా అంతా ఒప్పుకున్నారు. సీతమ్మ మహాలక్ష్మి కదా, ఆయనకు తెలుసు సాక్షాత్ మహాలక్ష్మికి ఇటువంటి స్థితి వస్తుంటే తట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆవేశం వచ్చేసి వశిష్ఠ మహర్షి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అతి ప్రవృత్తే దుర్మేదే కైకేయీ కులపాంసిని వంచయిత్వాతు రాజానం నప్రమాణేవ తిష్టసి. దుర్మేదే, పాపాత్మురాలా, ఓసి పాపాత్మురాలా, ఓసి క్రూరురాలా, ఏం కైకేయి నువ్వు చేసిన పని? సీతకి పోయింత కష్టం, సీతమ్మకి పోయింత కష్టం తెచ్చిపెట్టేదా? ఆవిడెవరో నీకు తెలుసా? నగత్తవ్యం వనం దేవ్యా సీతయా శీలవర్జితే
అనుష్టాస్యతి రామస్య సీతా ప్రకృతమానసం అన్నారు. రాముడికి వనవాసం లేకపోతే ఏంటి? నేను సీతమ్మని రాజసింహాసనంలో కూర్చోబెట్టి సీతమ్మకి పట్టాభిషేకం చేసి సీతతో రాజ్యం నడిపిస్తాను. మహారాణిగా సీత నడిపిస్తుంది. సీతకి ఏం కష్టం? రాముడినే వెళ్ళమన్నాం కదా, మహారాణి సీతని నేను మహారాణి చేస్తాను. సీత ఏలుతుంది రాజ్యాన్ని. ఎందుకు సీత ఏలకూడదా? ఆత్మాహిద్దారాః సర్వేషాం దార సంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యసి మేదిని. ఒకళ్ళ ఆత్మ ఇంకొకళ్ళు అంటారు భార్యాభర్తల్ని. కాబట్టి రాముడి ఆత్మ సీతమ్మ. రాముడి వనవాసం వెళితే సీతమ్మ ఏలిందంటే రాముడు ఏలినట్టే. కాబట్టి నేను సీతమ్మతో ఈ రాజ్యాన్ని ఏలేలాగా చూస్తాను. 14 ఏళ్ళు సీతమ్మ రాజ్యం ఏలని. సీత రాజ్యంలో అందరూ బాగుంటారు. నేను కానీ సీతకి కష్టం రావడం నేను అంగీకరించను అని అంటున్నారు వశిష్ఠమని. అనగానే అత యాస్యతి వైదేహి వనం రామేణ సంగత వనమత్రాయను యాస్యామః పురం చేదం గమిష్యతి అంతపాలాశ్చ యాస్యంతి సతారో యత్ర రాఘవః సహోపజేవ్యం రాష్ట్రం చ పురం చ సపరిచ్ఛదం భరతశ్చ శత్రుఘ్నః చీరవాసా వనేచరః వనే వసంతం కాకుస్థం అనువత్స్యతి పూర్వజం. ఒకవేళ సీతమ్మకి ఇలా వనం వెళ్ళాలనే ఉంటే సీతమ్మ ఆశ ఇదే అయితే సీత ధార్మికురాలు వెళ్ళాలంటుంది. ఒకవేళ వెళ్ళవలసి వస్తే కైకేయి నేను కూడా ఉండని రాజ్యంలో, రాజగురువుగా నేను కూడా ఉండను. నువ్వు అనుకుంటున్నావు భరతుడు శత్రుఘ్నుడు రాజ్యాన్ని ఏలుతారని. నా శిష్యులు వాళ్ళిద్దరు. భరతుడు ఒక్కనాడు కూడా రాజ్యాన్ని ఏలడు. రాముడు అన్నయ్య వనవాసానికి వెళ్ళాడు అని తెలిసిన మరో క్షణమే అన్నయ్యను వెతుక్కుంటూ వెళ్ళి అన్నయ్య కాళ్ళ మీద పడతాడు అని అని అంటున్నారు. అంత కాన్ఫిడెంట్గా అంటున్నారు. తతశూన్యాం గతజనాం వసుతాం పాదపై సహా త్వమేకాంశాది దుర్వృత్త ప్రజానామహితే స్థిత నహి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతి తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి. నీకు అర్థం కావట్లేదు. ఒక విషయం, ఒక తర్కం, ఒక లాజిక్ నీకు చెప్తాను విను. రాముడు ఎక్కడుంటే అదే రాజ్యం. ఎక్కడ రాముడు లేడో అది రాజ్యం కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నహ్యదత్త మహీపిత్ర భరతశాస్తుమిచ్చతి వైవా పుత్రవద్వస్తు యది జాతో మహీపతే అంటారు. చాలా అందమైన విషయం ఒకటి. దక్షస్యేద్వైవ కైకేయీ పశువ్యాల మృగద్విజాన్ గచ్చతః సహ రామేణ పాదపాంశ్చ తదున్ముఖాన్. రాముడు వనవాసానికి వెళ్తున్నాడంటే మనుషులు కాదు కైకేయి, పక్షులు కూడా రాముడితో వెళ్ళిపోతాయి. జీవరాశులు రాముడితో వెళ్ళిపోతాయి. చిన్న చిన్న క్రిములు కూడా రాముడితో పాటు అయోధ్యను వదిలేస్తాయి. చెట్లన్నీ వాడిపోతాయి, చెట్లు చచ్చిపోతాయి. అయ్యో వీళ్ళందరికీ భాగ్యం కదా, వీళ్ళందరూ రాముడితో వెళ్ళగలుగుతున్నారే, మేము స్థావరములుగా ఇక్కడే ఉన్నామే, ఒకే చోట ఉండవలసి ఉందే, ఈ ప్రాణం ఎందుకు అని చెట్లన్నీ వాడిపోతాయి. అటువంటి స్థితి వస్తుంది. రాముడు ఎక్కడ ఉంటారో మొత్తం జీవరాశులు అక్కడే ఉంటాయి అని విషయం చెప్తారు. నిజంగా రాముడు వెళ్ళాక వాల్మీకి వర్ణిస్తారు. చెట్లన్నీ వాడిపోయాయి, ఆవులు తినడం మానేసి బక్క చిక్కిపోయాయి, రాముడు వెళ్ళిపోయాగానే అని అంటున్నారు. ఎందుకంటే ధర్మానికి మొత్తం ఈ లోకం మొత్తం నడవడానికి రాముడే మూలం. రాముడి యొక్క ధర్మమే మూలం. రాముడు లేకపోతే ఈ లోకం నడవదు. కాబట్టి అథోక్తమాన్యావరాణి దేవి దేహి స్నుషాయే వ్యపనీయ చీరం నచీరమస్యా ప్రవిధీయతేతి యవారయత్తత్వసనం వశిష్టః. నీ చేతితో నువ్వే, నీ కోడలు కదా, నీ కోడలికి నువ్వే ఇలా ఇస్తున్నావే, ముందు తీసుకో, అది వెనక్కి తీసుకో అంటున్నారు. అయితే అలా అనగానే దశరథ మహారాజాకి అవమానం జరుగుతుంది కదా. మంత్రులు, రథం నడిపించే సుమంత్రుడు, వశిష్ఠ మహర్షి అందరితో అనిపించాల్సి వస్తుంది. తేన తత్ర ప్రణాదేన దుఃఖితః సహ మహీపతి చిచ్చేత జీవితే శ్రద్ధాం ధర్మే యశసి చాత్మనః అంటారు. దాని తర్వాత నేయం మనస్య యోగ్యేతి సత్యమాహ గురుమమ. రాజగురువు కైకేయి, నేను చెప్పేది విను, వశిష్ఠ మహర్షి చెప్పేది ఉల్లంఘించకు, మహాపాపం అది. బ్రహ్మర్షి ఆయన చెప్పింది ఉల్లంఘించక అంటున్నారు. దాని తర్వాత మృగీవోత్పుల్లనైనా మృదుశీల మనస్విని అపగారం కమివతే కరోతి జనకాత్మజ.
అజీవనార్హేణ మయా నృశంసా కృతా ప్రతిజ్ఞా నియమేన తావత్ త్వయా హి బాల్యాత్ ప్రతిపన్నమేతత్ తన్మాదహేద్వేణుమివాత్మపుష్పం రామేణ యది తే పాపే కించిత్ కృతమశోభనం అపకారకైతే వైదేశ్యా దర్శితేదమే. జనక మహారాజు కూతురు ఎంత ధార్మికమైన మహారాజా, లోకం మొత్తం కీర్తించే కర్మయోగి కదా, అటువంటి కూతురు ఏం తప్పు చేసింది? ఈ కష్టం అనుభవించడానికా అయోధ్యకు వచ్చింది? నీ చేతితో చేతులారా ఇలా చేస్తున్నావే. మృగీవోత్పుల్లనయన, జింకకి ఉన్నట్టు అందమైన కళ్ళు కలిగిన ఈ సీతమ్మ, ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి నేను చూడలేకపోతున్నానే, నేను బాగా చూసుకుంటాననే కదా జనక మహారాజా నా చేతిలో అప్పగించాడు, నాతో ఇటువంటి పని చేయిస్తున్నావే అని అంటున్నాడు. ఏం అపకారం చేసింది? ఒక్క అపకారం చేసిందా నీకు? నీ కోడలు కదా, ఏం అపకారం చేసింది అంటున్నాడు. నను పర్యాప్తమేవ తే పాపే రామ వివాసనం కిమేభిః కృపణైర్భూయః పాతకైరపి తకృతే అంటున్నాడు. దాని తర్వాత ఇయం ధార్మిక కౌసల్య. అయితే దాని తర్వాత ఇలా మాట్లాడగానే ఆవిడ అలానే సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ రాముడు ఏవం బ్రువంతం పితరం రామ సంప్రస్థితో వనం. ఇక్కడ రాముడు ఎందుకు, మనం ఉంటేనే ఈ గొడవలన్నీ అవుతాయి, మనకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయేటప్పుడు అన్న వద్దు నాన్న, ఇంకా నేను బయలుదేరుతాను. బయలుదేరే ముందు ఒక చిన్న విషయం, అంటే చాలాసేపు మౌనంగా ఉండింది, ఇంకా ఇది మారదులే అని బయలుదేరుతున్నాను. బయలుదేరేటప్పుడు రాముడు చాలా అందంగా ఒక విషయం దశరథ మహారాజు దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏ విషయం అంటే, కౌసల్యమ్మ రాముడి దగ్గర ఒక మొర పెట్టుకుంది. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు మర్యాదగా చూడరు నాన్న, నాకు ఎవరు అసలే మర్యాద లేదు, నేను నీ దగ్గర చెప్పుకోవట్లేదు కానీ ప్రతిరోజు నాకు అవమానం ఏర్పడుతుంది అని ఒక విషయం చెప్పింది. చాలా కష్టం అనుభవిస్తుంది అని ఒక విషయం. ఆ విషయం మీ నాన్న నన్ను ఎప్పుడు గౌరవించలేదు అని ఒక విషయం. ఆ విషయాన్ని మెల్లగా ఎలా చెప్పాలో, నాన్న దగ్గర ఎలా చెప్పాలో అలా చెప్తున్నాను. ఇయం ధార్మిక కౌసల్య మమ మాతా యశస్విని వృద్ధా చాక్షుద్రశీలా చ నచత్వాం దేవగర్హతే మయా విహీనా వరద ప్రపన్నాం శోకసాగరం అదృష్టపూర్వం వ్యసనాం భూయ సమ్మంతుమర్హసి. నాన్న వెళ్ళే ముందు నాతో చిన్న విజ్ఞాపనం, తప్పుగా అనుకోవద్దు. మా అమ్మ కౌసల్యం ఉందే యశస్విని, చాలా ఆవిడకి కూడా వయసు అయిపోయింది. మీకు ఎంత వయసు అయిందో ఆవిడకి కూడా అంత వయసు అయింది. వేరే భార్యలాగా ఎవరురాలు కాదు. ఇటువంటి స్థితిలో పుత్రశోకం ఏర్పడుతుంది. నేను వదిలేసి వెళ్ళవలసిన ఒక స్థితి. ఆ శోకంలో కొడుకు వెళ్ళిపోయాడే అని యథా వనస్తే మహిషోకర్షిత ఏమంటున్నారు. ఈ జీవితం నాకు ఎందుకు అని నేను కూడా యముడి దగ్గరికి వెళ్ళిపోతానని మరణం వైపు ఆవిడ చింతన వెళ్ళిపోతుంది. నేను బతికేం చేయాలి అని మీరే సాంత్వన నింపి ఆవిడని బాగా చూసుకోవాలి నాన్న, ఆ బాధ్యత మీకుంది. కాబట్టి మా కౌసల్యమ్మని చాలా బాగా చూసుకోండి. చాలా ధర్మాత్మురాలు, మీ హితం కోసమే తన జీవితాన్ని గడిపింది. కాబట్టి ఆవిడ్ని చాలా ధార్మికురాలు, చాలా ఆవిడ్ని మాత్రం మీరు చాలా బాగా చూసుకోవాలి నాన్న, అదొకటే విజ్ఞాపన. అమ్మని బాగా చూసుకోండి, మీరు చూసుకుంటారు అనే ఒక ఆశతో నేను వెళ్తున్నాను అన్నాను. అందుకే దశరథ మహారాజా ఇప్పుడు పుత్రశోకం యథా నచ్చేద్ త్వయా పూజ్యేన పూజిత మాహి సించంతయంతి సా త్వయి జీవేత్ తపస్విని. అయితే దశరథ మహారాజాకి తప్పులు గుర్తొస్తున్నాయి. నిజంగా ఆయన తప్పు చేశారు. కైకేయికి చాలా ప్రాధాన్యత ఇచ్చేసి కౌసల్యాన్ని సరిగ్గా చూసుకోలేదు. అది ఆయనే చెప్తున్నారు. నా మర్యాద, నా యొక్క ప్రేమని, నా అభిమానాన్ని పొందడానికి అర్హురాలు కౌసల్య, అయినా నేను అవమానించాను ఇవ్వకుండా. నువ్వు తప్పుగా అనుకుంటావేమో అని, ఇప్పుడు నాకు అది తప్పు అనిపిస్తుంది అన్నారు అప్పుడు కైకమ్మ. నైనం దుఃఖేన సంతప్త ప్రత్యవేక్షత రాగమం నచైనం అభిసంప్రేక్ష ప్రత్యభాజత దుర్మనాః సముహూర్తం మన్యే ఖలు మయా పూర్వం వివత్సా బహవః కృతాః ప్రాణినో హింసితా వాపి తన్మామిదముపస్థితం. రామా, నేను ఒక కల్యావుని దూడ నుంచి విడదీసినట్టున్నాను. ఆ పాపమే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాకే ఇలా జరుగుతుంది, పుత్రశోకం ఏర్పడుతుంది. కౌసల్యకి ఇటువంటి నా వల్లే కదా వచ్చింది.
కౌసల్య నన్ను ఎప్పుడూ నేను ఆనందంగా ఉండాలని జీవితాన్ని గడిపింది. ఇంత పెద్ద శోకం కౌసల్య దేని వల్ల ప్రాణాన్ని ధరించుకొని ఉందో ఆ ప్రాణాన్ని విడదీయడానికి నేనే నా చేతులారా నిన్ను కౌసల్యాన్ని దూరం చేస్తున్నాను రా. కాబట్టి నేను చేసిన ధర్మాలు అన్నీ ఏమైపోయాయి, నేను ఎందుకు బతికున్నాను నాకు అర్థం కావట్లేదురా అని అంటున్నాను. అనగానే దాని తర్వాత ఏమన్యే గుణవతాం గుణానాం ఫలముచ్యతే పిత్రామాత్రాచ యత్సాదుర్వీరో నిర్వాస్యతే అని. అందుకే దశరథ మహారాజా రాముడు వెళ్ళిపోగానే కౌసల్య భవనానికి వెళ్ళిపోతాడు, కౌసల్యతోనే ఉంటాడు. రాముడు అన్నాడని ఒక మాట, ఇంకోటి తప్పును తెలుసుకున్నాడు కాబట్టి అయితే వెంటనే అన్నాడు, మన సుమంతుడికి అన్నారు, మంచి రథాన్ని తీసుకునండి రాముడికి గంగా నది దగ్గర విడిచిపెట్టేసిరండి, చాలా గ్రాండ్గా విడిచిపెట్టేసిరండి అని ఒక విషయం. ఏమన్యే గుణవతాం గుణానాం ఫలముచ్యతే. గుణవంతుడిగా ఉండడం వల్ల, మంచివాడిగా ఉండడం వల్ల, కేవలం మంచివాడిగా ఉండడం వల్ల తల్లిదండ్రులు వదిలేశారు అని లోకంలో అందరూ అంటారు. ఇప్పుడు అవన్నీ మనం విందాం ఇప్పుడు అని అంటున్నారు దశరథ. కేవలం మంచివాడిగా గుణవంతుడిగా ఉండడం ఒక కారణం అని పెట్టుకొని, వాడు మంచివాడనే కదా అందరు వాడిని పోయి వనవాసానికి పంపిస్తున్నాడు. వాడికి కొంచెం ఈ క్రూరమైన స్వభావం ఉంటే వాడు రాజ్యంలో ఉండేవాడు. వాడు చాలా మంచివాడు కాబట్టి వనవాసానికి మనం అందరం కలిపి వనవాసానికి పంపిస్తున్నాం వాడిని. తెలియని లోకానికి మనమందరం ఎంత క్రూరమైన వాళ్ళమో ఈ లోకానికి తెలియని అని అంటున్నాం. వాడిని వనంలో పంపించండి, సొంత అమ్మా నాన్నే వాడిని వనవాసం పంపిస్తున్నారు అని తెలియని అందరికీ అని అంటున్నారు. వాసాంసి చ వరార్హ. అయితే వెంటనే ఏమైంది, తం రథం రాజపుత్రాయ సూతః కనకభూషితం ఆచచక్షేంజలిం కృత్వా యుక్తం పరమవాజిభిః. వెంటనే మంచి రథం, కనకభూషితమైన రథాన్ని, మంచి మంచి గుర్రాలున్న రథాన్ని సుమంతుడు తీసుకొచ్చాడట. తీసుకురాగానే వెంటనే అన్నారట, మా రాముడి దగ్గర వచ్చి విజ్ఞాపనం చేశాడట, స్వామి రథం సిద్ధంగా ఉంది, మీకు ఎప్పుడు సరైన సమయం అనిపిస్తే అప్పుడు రథాన్ని మీ రథానికి వైపు రావాల్సింది అన్నారు. దాని తర్వాత రాముడు లక్ష్మణుడు వెళ్తుంటే ఆ నారద వస్త్రాన్ని కట్టుకుని సీతమ్మని మాత్రం ఇంకా చూడలేకపోయారు దశరథ మహారాజు. వెంటనే రాజసత్వరమాహూహ్య వ్యాపృతం విత్త సంచయే వాచ దేశకాలజ్ఞో నిశ్చితం సర్వతః శుచి. వెళ్ళేటప్పుడు అన్నారట, ఈ స్టోర్ కీపర్ అంటే స్టోర్ మేనేజర్ అంటారు కదా, రత్నాల్ని వస్త్రాల్ని అందరినీ చూసుకునేవాడు, వాడిని రే ఇక్కడ రా అని పిలిచారు. పిలిచేసి అన్నారట, వాసాంసి చ వరార్హాణి భూషణాని మహాంతి చ వర్షాన్యేతాని సంఖ్యాయ వైదేహ్యాక్షి ప్రమాణయ. తొందరగా ఇల్లు ఒక పని చేయి, నా కోడలు 14 ఏళ్ళు వనంలో ఉంటుంది కదా, వేసుకున్న నగ వేసుకోకుండా, కట్టిన చీర కట్టకుండా 14 సంవత్సరాలకి ఎన్నెన్ని వస్త్రాలు ఎన్నెన్ని ఆభరణాలు ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళి పెట్టు. రథం వెనకాల అది కూడా వెళ్ళాలి. నా కోడలు కొంచెం కూడా కష్టం అనుభవించడానికి వీలు లేదు, చాలా సుఖంగా ఐశ్వర్యవంతంగా ఉంది. 14 ఏళ్ళకి ఎన్ని పట్టు చీరలు కావాలో అన్నీ తెప్పించు. వేసుకున్న నగ వేసుకోకుండా ఎన్నెన్ని నగాలు ఎన్నెన్ని రత్నాలు ఉన్నాయో అన్నీ తీసుకురాదు అన్నాడు. తీసుకురాగానే ఆయన వెళ్ళాడు. ఒక అర్ధగంట పట్టిందేమో. అందరూ 14 ఏళ్ళు అంటే ఒక 5,000 చీరలు అనుకోండి, 5,000-6,000 చీరలు అన్నీ తీసుకొచ్చారు. ఒక పెద్ద ఏంటంటే ఒక షిప్పింగ్ కంటైనర్ ఉంటుంది కదా, అటువంటిది ఒకటి తీసుకొచ్చారు. దానిలో రత్నాలు ఆభరణాలని అయ్యా తీసుకొచ్చాం. తీసుకురాగానే నరేంద్రేణైవ ముక్తస్తు కోశగృహానికి వెళ్ళాడు. వెళ్ళగానే సా సుజాతాని వైదేహి ప్రస్థితావనం భూషయామాస గాత్రాన్ని తైర్విచిత్రైర్విభూషణై అన్నారు. అయితే చూసి నవ్విందట సీతమ్మ. అంటే జస్ట్ ముట్టుకుంటే స్వీకరించినట్టు, అంటే స్వీకరించింది అని అంటున్నారు. స్వీకరించుంటే, నిజంగా స్వీకరించుంటే దాని గురించి విషయం తర్వాత వస్తుంది. 5,000 చీరలు ఎలా తీసుకెళ్తారు ముగ్గురు? దాని తర్వాత ఇంకో విషయం ఉంది. అంటే మనకి అయోధ్యకాండ ముగించేటప్పుడు అనసూయమ్మ దగ్గర ఒక ప్రసంగం వస్తున్నప్పుడు, ఏంటి నీ నగలు లేవా? అనసూయమ్మ తన నగలు తీసుకెళ్ళలేదు అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే స్వీకరించింది అంటే ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఏకాదశి ఉంది,
మీకు ఎవరైనా తినండి అన్నారు, మీరు వద్దు అంటే వాళ్ళు బాధపడతారు. మీకు పళ్ళు గిళ్ళు తెచ్చిచ్చారు, మీరు ముట్టుకొని ఇలా అన్నారనుకోండి, స్వీకరించినట్టు శాస్త్రం ఉంటుంది. మీరు నిజంగా స్వీకరించేస్తారు, ముట్టుకొని స్వీకరిస్తే స్వీకరించారు. ఆంజనేయ స్వామి అలానే చేస్తారు. సుందరకాండం మైనాగ పర్వతం పైకి వచ్చి తేనె ఏనా అంటే చేసేస్తే, నువ్వు తినేలు మీ నాన్న నాకు పెద్ద ఉపకారం చేశాడంటే సరే ముట్టుకొని నేను బయలుదేరాలి వెంట పనుంది వెళ్ళిపోతాను. ముట్టుకుంటే స్వీకరించినట్టు అని ఒక ధర్మం. అది ఇక్కడ అనుష్ఠిస్తుంది, అక్కడ తీసుకోలేదు. కానీ అంటున్నారు ఒక్క ఆభరణమైన తీసుకోంటే ఒక చిన్న ఏదో ఆభరణం అంటే ఏదో చెవులకు వేసుకునే, అంటే మరీ నిరాభరణంగా ఉండకూడదు ఆడవాళ్ళు, కొంచెం ఏదో అటువంటిది ఏదో తీసుకున్నట్టుంది, తీసుకున్నారు. ధరాజేత వైదేహి వేష్మతత్ సువిభూషిత ఉద్యతోంశుమత కాలే కంప్రభేవ వ్యవస్వత. దాని తర్వాత మన కైకమ్మ అది కౌసల్యం వచ్చిందట. కౌసల్యం వచ్చేసి చాలా అందంగా ఒక మాట. ఇప్పుడు కౌసల్యమ్మకి మన సీతమ్మకి మధ్యలో ఒక సంభాషణ, చిన్న సంభాషణ. వెళ్ళేటప్పుడు కౌసల్య దగ్గరకు వచ్చింది. తాభుజాభ్యాం పరిష్వజ్య శ్వశ్రూర్వచనమబ్రవీత్. ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ సీతమ్మని చూసి గట్టిగా కౌగలించుకుంది. కౌసల్యం కౌగలించుకొని అనాచరంతీం కృపణం మూర్ధన్యుపాఘ్రాయ మైథిలీ. నుదిటి మీద ముద్దు పెట్టింది కోడలి. అసత్య సర్వలోకేస్మిన్ సతతం సత్కృతాం ప్రియై భర్తారం నానుమన్యంతే వినిపాతగతం స్త్రియః. తల్లి సీత, నీకు కొన్ని ధర్మాలు ఇటువంటి ఒక సందర్భంలో నీకు కొన్ని హితకరమైన కొన్ని ధర్మాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినమ్మా అని చెబుతుంది. ఏంటి ఏష స్వభావో నారీణాం అనుభూయ పురాసుకం అల్పామపి ఆపదం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి. అసత్యశీలా వికృతా దుర్గా అహృదయా సదా అసత్య పాప సంకల్పా క్షణమాత్ర విరాగిణ. మంచి ధార్మికమైన నిష్ట ఉంటే తప్ప స్త్రీలకనే ఒక స్వభావం ఉంది. వాళ్ళు వెంటనే వాళ్ళ ఆశలు, వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతాయి అని ఒక చిన్న విషయం చెప్తున్నారు. అంటే చాలా ధర్మ నిష్ట లేకపోతే తప్ప చాలా స్థిరంగా వాళ్ళు ఉండలేరు. వాళ్ళ మనసు ఇలా 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 కొంచెం చంచలంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి భర్త ఎంత సుఖం ఇచ్చినా ఒక చిన్న కష్టం వస్తే కూడా ఒక్కొక్కసారి భర్త మీద కోపించు, నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది అలా ఇలా అని గొడవల్లో వెళ్ళిపోయి చాలా అప్సైడ్ డౌన్ అయిపోతుంది. ఒక చిన్న వాక్యం వల్ల అది పెద్దగా ఇదే ఇలా అయిపోతుంది. కాబట్టి అటువంటి స్థితి రాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు కష్టం వచ్చింది, కష్టంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సుఖంగా ఉన్నప్పుడు ఇంతవరకు రాజ్యంలో ఉన్నారు, రాముడు సుఖంగా ఉన్నారు, రాముడి వల్ల నీకు సుఖాలు వచ్చాయి అన్నీ ఇప్పుడు ఆశ్చర్యంగా ఉన్నావు, కరెక్టే. ఇప్పుడు ఇద్దరు కష్టపడబోతున్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు జాగ్రత్తగా ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి ఎక్కిస్తారు. ఏంటేమి ఆయన నీకు పోయిపోయి ఇంత కష్టం తెచ్చిపెట్టాడు, అనవసరంగా పెళ్లి చేసుకున్న వాడిని అన్నారు అనుకోండి, అంటే నిజమేనేమో అయిపోతాం. అది దానివల్ల అది ఏదో ఆ కోపం మరి ఎక్కడో తీస్తుంది. అది కదా, ఒకళ్ళు శాంతిస్తాను. ఈవిడ ఎంతో కష్టం వచ్చినా ఈయన అందంగా ఒక మాట మాట్లాడితే ఈవిడ కోపం మొత్తం వెళ్ళిపోతుంది. ఈవిడికి కష్టం ఉంది, ఏం పర్లేదు నేను ఉన్నాను కదా, నువ్వునే ఉన్నాను, దాటేద్దాం కష్టాన్ని అన్నాను అనుకోండి, ఈవిడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఈయన ఎంతో కష్టం వచ్చాడు, ఈవిడ సుఖంగా 4 మాటలు మాట్లాడింది అనుకోండి, ఆయన కష్టం దొరకదు. కాబట్టి ఇద్దరికి ఒకళ్ళు శాంతిస్తాం. వేదంలోనే చాలా అందమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నిద్ర లేచేటప్పుడు భగవంతుడిని ధ్యానం చేసి ఒక క్షణం ఒకళ్ళు చూసుకోవాలి అని ఉంది. కళ్ళలో ఒకళ్ళు చూసుకొని దానికి ఒక మంత్రం కూడా ఉంది, ఒకళ్ళు చూసుకోవాలి. అంటే మనం ఎన్నో కష్టాలు వచ్చేసరే కానీ నీకు నాకు మన సంబంధం నిలబడేది ధర్మం వల్ల. కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించడం కోసం, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం కోసం ఒకళ్ళు చెయ్యి ఇంకోళ్ళు పట్టుకొని
మనం జీవితాన్ని కొనసాగిద్దాం పద, ఇవాళ మనం మన ధర్మాన్ని అనుష్ఠిద్దామని ఆ మంత్రానికి అర్థం అని చెప్పేసి వాళ్ళ రోజుని ప్రారంభించాలి అని ఉంది. అయితే అలా దాని తర్వాత ఒక చిన్న విషయం అంటున్నారు. నకులం నకృతం విద్యా నదత్తం నాపి సంగ్రహ స్త్రీణాం గృహ్ణాతి హృదయం అనిత్య హృదయాహితా. ఆవిడికి ఇష్టం లేదు, సడన్గా చిన్న ఒక అనిష్టం ఏర్పడింది అనుకోండి, దుఃఖం ఏర్పడింది అనుకోండి, చిన్న ఏదో ఒకటి ట్రిగర్ అయిపోయింది. ట్రిగర్ అయిపోతే కులం చూడదు, ఆయన ఏమేమి ఉపకారాలు చేశారో అది గుర్తుకు రాదు, ఆయన ఏమేమి నేర్పించాడు, ఆవిడ ఏమేమి చదువుకుందో, ఏం ధర్మశాస్త్రం చదువుకుందో ఏది గుర్తుకు రాదు, ఆయన ఏమేమి ఇచ్చాడు, ఏమేమి కొనిచ్చాడు, ఏది గుర్తుకు రాదు. వదిలేయాలంటే ఒక్క క్షణంలో ఇలా వదిలేస్తారు అని ఒక విషయం చెప్తున్నారు. ఇక్కడ ఉన్నది చెప్తున్నారు, ఆడవాళ్ళు తప్పగా అనుకోరు, నేను చెప్పేది కాదు, ఈయనే కొంచెం కల్పించేదో చెప్తున్నారు అనుకోరు. సాధ్వీనాం తు స్థితానాం తు శీలే సత్యే శ్రుతే స్థితే స్త్రీణాం పవిత్రం పరమం పతిలోకో విశిష్యతే అని అంటున్నారు. చాలా సాధ్వీ స్త్రీలుగా లేకపోతే తప్ప, ధర్మం యందు ఒక పూనిక లేకపోతే తప్ప, చాలా స్థిరంగా ఎంత ధర్మం ఎంత కష్టం వచ్చినా ఇదే నా ధర్మం, నేను ఇలానే ఉంటాననే స్థిరత్వం రావడం చాలా కష్టం స్త్రీలకు. ఎందుకంటే అది కొంచెం మొండితనం కావాలి. ధర్మం లేదని నించోవాలంటే ఒక్కొక్కసారి ధర్మమా ఇష్టమా అన్నప్పుడు పోతే పోయింది ధర్మం, ఆ ధర్మం పట్టుకొని ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పిల్లోడు కష్టపడుతున్నాడు అనుకోండి అక్కడ వేరే ఊరిలో, అప్పుడు నాన్న అన్నాడు అనుకోండి, లేదు అది ధర్మం, వాడి ఈ టైంలో వాడు సంపాదించాల్సిన వయసు, మన ఊర్లో వాడికి మంచి ఆపర్చునిటీస్ లేదు, అక్కడే సంపాదించాలంటే పోతే పోయింది మీ ధర్మం, పిల్లవాడు సుఖంగా ఉండాలి అంటే ఆవిడ ప్రేమ వల్ల, స్వాభావికంగా ప్రేమ వల్ల అంటుంది. ఆవిడేం తప్పుగా అనట్లేదు, ప్రేమ వల్ల. ధర్మమా ఒక్కొక్కసారి ప్రేమ, ఒక్కొక్కసారి ఆ లోపల ఉన్న ఆశ, అంటే ఒక్కొక్కసారి ఆశ ప్రధానమైపోతుంది, ఎమోషన్స్ ప్రధానమైపోతుంది ఒక్కొక్కసారి అలా ఒక చిన్న ఉదాహరణ, మా గురువుగారు ఎప్పుడో ఉదాహరణ, పిల్లోడు వర్షంలో తడిచేసి వచ్చారనుకోండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్లో వర్షంలో తడిచేసి వచ్చాడు. ఒక ఆవిడ యాక్చువల్లీ ఆవిడ ఈ స్కూల్స్లో ఈ టైమ్ ఇన్స్టిట్యూట్ అవన్నీ ఉంటాయి కదా, క్యాట్ అవి కోచింగ్ అంతా ఇస్తారు, దాంట్లో యాప్టిట్యూడ్ అవన్నీ ఉంటాయి, కొన్ని లాజికల్ రీజనింగ్ అని ఉంటాయి, లాజికల్ రీజనింగ్ అంతా ఉంటుంది. ఈ లాజిక్గా ఎలా డిడ్యూస్ అవన్నీ ఆవిడ టీచర్ అంట ఒక ఆవిడ. అయితే పిల్లోడు ఒకసారి తడిచేసి వచ్చాడు, తడిచేసి వస్తే అనిందంట, అందరు తిట్టారు, ఏంట్రా ఎందుకురా వర్షంలో వెళ్ళా, ఒక కోట్ వేసుకొని వెళ్ళొచ్చు కదా, అందరు ఇలా మాట్లాడారు. ఆవిడ అనిందట, అయ్యో పాపం నా కొడుకు తడిచేసి వచ్చాడు, వీడు బయట వెళ్ళినప్పుడే వర్షం పడాలా, ఈ వర్షం వాడిని పాడు చేసేసింది. అయితే అప్పుడు భర్తనంట, ఏంటంటే నువ్వు లాజికల్ రీజనింగ్ అంతా చెప్తున్నావు, ఎక్కడ పోయింది నీ లాజిక్, వాడు వర్షం లేదు, వర్షం తప్ప వాడిది తప్ప అన్నారు. అలా ఎందుకంటే ప్రేమ అదేం తప్పు కాదు, అప్పుడప్పుడు ప్రేమ వల్ల లాజిక్ కంటే ఎమోషన్, అదే ఆడవాళ్ళకి అందం. ఎవరైనా అలా ఉండాలి, అందరూ రాతిగుండలా ఉంటే నడవదు, ఒకళ్ళు ఇలా ఒకళ్ళు అలా ఉంటేనే బాగుంటుంది. అలా ఒక్కొక్కసారి వాళ్ళకి అటువంటి స్థితి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అలా అంటున్నారు. ఎక్కడో ఇలా వెళ్ళిపోతుంది అంటున్నారు. అయితే అందుకే ఏమంటున్నారు, చాలా సాధ్వీలుగా ఉన్నప్పుడు లేకపోతే తప్ప అటువంటి ధార్మికమైన స్థితి రాదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. సత్వయా నావమంతవ్య పుత్ర ప్రభురాజితో వనం. నా వల్ల మా ఆయన నాకు ఇంత కష్టాన్ని తెచ్చిపెట్టాడు, హాయిగా అయోధ్యలో సుఖంగా ఉండాల్సిందాన్ని, ఈయనతో పాటు ఇలా కష్టపడుతున్నానే, ఇలా అందరికీ అవుతుంది. అందరూ ఒకేలా ఉండరు, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు ఆ పత్ని సహాయం చేసింది అనుకోండి, ధైర్యంగా ఉంటాడు. ఒకసారి కష్టం వస్తే ఆడవాళ్ళే చాలా ధైర్యంగా ఉంటారు, కానీ మగవాళ్ళు ఒక్కొక్కసారి ధైర్యంగా ఉండరు. ఆడవాళ్ళు ధైర్యంగా ఉండడాన్ని చూసి నాకు ధైర్యం వస్తుంది. అది మా అమ్మ నాన్న కేసులో కూడా నేను చాలాసార్లు చూశాను. అది అలానే ఉంటుంది, అందరి దగ్గర అలానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఆవిడే ధైర్యాన్ని నింపుతుంది. కాబట్టి ఇప్పుడు
నువ్వే వాటిని ఇంకా బాధ పెట్టేటట్టు నువ్వు ఉండకూడదమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని స్థితి చెప్తున్నావు. కాబట్టి నదేవ సమస్వేష నిర్ధన సదనోపి వా విజ్ఞాయ వచనం అయితే కాబట్టి జాగ్రత్తగా ఉండు. గురు సమానమైన వాడు పతి అంటారు. అంటే ఆ కాలంలో అంటే ఇప్పుడంటే చాలా దగ్గరగా వివాహం చేస్తున్నారు. ఈ విషయం నేను ఇంతకుముందే ప్రస్తావించాను. జనరలీ పతి అనేవాడే గురు ఆడవాలి. అంటే ఆ కాలంలో చిన్న వయసులో 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి పెళ్లి చేస్తారు కదా. వీడు వేదాధ్యయనం చేసి ఉంటాడు, వీడు 18 ఏళ్ళు. అంటే వేదాధ్యయనం అంటే బ్రాహ్మణులకనే కాదు, అందరి ఇళ్లలో సమాజంలో అందరికీ అలానే పెళ్ళిళ్ళు అయ్యాయి. అయిపోయాక అందరూ నేర్చుకోవాలి. అంటే బ్రాహ్మణులకి అయితే వైదికమైన సమాచారం ఉంది కానీ వేరే వాళ్ళందరూ కూడా పురాణాలన్నీ నేర్చుకోవాలి. చాలా సామాన్య శాస్త్రాలన్నీ చాలా ఉన్నాయి, ఎకనామిక్స్ అది ఇది అన్నీ చాలా ఉన్నాయి. అన్నీ నేర్చుకోవాలన్నమాట. నేర్చుకొని ఆడవాళ్ళకి పాఠశాల వెళ్ళి నేర్చుకోవాలి మనకు విషయం ఇవ్వలేదు ధర్మశాస్త్రం. ఆవిడ పాఠశాలలో వెళ్ళి కష్టపడాలి అనే విషయం లేదు. ఎందుకంటే ఆవిడకి చాలా దగ్గరగా కూర్చోబెట్టి పర్సనల్గా 1-to-1 నేర్పియాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే చాలా కేర్ఫుల్గా నేర్పియాలి. అంటే అందరికీ చెప్పేటట్టే ఆవిడకి చెప్పకూడదు, చాలా పర్సనల్ కేర్తో చెప్పాలి. ఎందుకంటే స్త్రీ మూలం హి ధర్మ, ఆవిడ ధార్మికంగా ఉంటే ఆవిడ ధర్మానికి మూలం. ఇంట్లో ఆవిడకి ధర్మం తెలిసిందనుకోండి ఇల్లు మొత్తం ధార్మికంగా ఉంటుంది. కాబట్టి ఆవిడకి పర్సనల్గా నేర్పియాలి. కాబట్టి అందుకే పతి అనే ఒక వాడు నేర్చుకున్నాక వాడు ఒక 10 ఏళ్ల పాటు వాడు కూర్చోబెట్టి అన్నీ నేర్పిస్తాడు. ఇది వాడు నేర్చుకున్నదన్నీ నేర్పిస్తాడు. నేర్చుకోవడం వాడే నేర్పిస్తాడు అన్నీ. వాడు నేర్పించడం అంటే అందుకే ఇప్పుడు రాముడి కేసులోనే చూడండి, పెళ్ళి అయింది, ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ళు ఎప్పటికోనే లవకుశులు పుట్టారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు సీతమ్మ చిన్న వయసులో పెళ్ళైంది కదా, లెర్నింగ్ స్టేజ్. సీతమ్మ చాలాసార్లు అంటుంది అక్కడ, ఇది మీరే కదా నాకు నేర్పించారు, మీరే మీరే కదా నాకు అప్పుడు నేర్పించారు, నేను పెళ్ళైన కొత్తలో నేను వచ్చినప్పుడు మీరే నాకు చాలాసార్లు అంటుంది. అది గురుస్థానం అది. అందుకే ఈ భర్తకి మర్యాద ఇవ్వాలి అనే ఒక విషయం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచే వస్తుంది. కానీ ఈ కలియుగంలో ఇద్దరు ఆల్మోస్ట్ ఇప్పుడంతా ఫ్రెండ్స్ లానే ఉంటున్నారు. చెప్పాలంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే కొంచెం ధర్మం ఎక్కువ తెలిసేమో అన్నట్టుంది. ఇవాళ వాళ్ళే ధార్మికంగా ఉంటున్నారు. అసలు బేసిక్ కూడా తెలియదు. రామాయణంలో దశరథ మహారాజుకి ఎంత పత్రులు, ఆ పత్రుల పేర్లు చెప్పండి అంటే కూడా మగవాళ్ళు చాలామందికి తెలియట్లేదు. అంటే మీరందరు కాదు, జనరల్గా అలా ఉన్నారు. యావరేజ్ తీసుకుంటే కొంచెం ధర్మం వైపు కొంచెం ఇది ఆడవాళ్ళకే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి కానీ జనరల్గా చూసుకుంటే ఇప్పుడు చూడండి, అందుకే ఆ కాలంలో ఈ కోడలు అత్తగారు గొడవలు అవి ఏవి కావా. ఎందుకంటే ద్రౌపది కుంతి చూసిన ద్రౌపది అంటుంది, నాకు కుంతినే అన్ని నేర్పించింది అని అంటుంది ఒక విషయం. సత్యభామ దగ్గర చెప్పాను ఆ విషయం సంభాషణ. నీకు ఇవన్నీ ఎలా తెలుసు ద్రౌపది అంటే, నాకు వచ్చినప్పుడు మా అత్తగారు కుంతినే నేర్పించింది. ఎందుకంటే చిన్నప్పుడే వచ్చేస్తారు కదా, చిన్నప్పుడే వచ్చేస్తారు కాబట్టి కూతురులోనే పెరుగుతారు. వాళ్ళకి కూతురు కోడలు అనే వ్యత్యాసం తెలియదు. ఇప్పుడంతా ఎలా అవుతుందంటే 20-25 ఇయర్స్ తర్వాత వస్తున్నారు కదా, కూతురు ఎంతైనా కూతురే, కోడలు ఎంతైనా అక్కడే గొడవ వస్తుంది. మైండ్ సెట్. ఎందుకంటే ఈవిడ 25 ఇయర్స్ ఒక లైఫ్ స్టైల్లో ఉంది. మనం చెప్పిన సెట్ ఏంటి ఒకసారి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. కాబట్టి అందుకే ఏముంది అక్కడే గొడవలు అన్నీ వస్తాయి. ముందంతా అలా వచ్చేవి కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూతురే, ఎందుకంటే సొంత కూతురు ఆ టైంకి ఆ ఏజ్కి ఆవిడ అక్కడే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈవిడే కూతురులా పెరుగుతుంది కాబట్టి దానికి ఛాన్సే లేదు. అందుకే భర్తని ఒక గురువులా చూడడం ఒక అలవాటు. అప్పుడు కరిష్యే సర్వమేవార్య అయితే అలా అనగానే, కాబట్టి నీకు గురువు కదా కాబట్టి చాలా, అందుకే మీరు అంటారు పతిని మీరు అని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళకి సహజంగా డౌట్ వస్తుంది. ఎందుకు ఒకసారి ఇంట్లోనే చెప్తుంటారు మీరు అను, ఎందుకని నాకు వాళ్ళు జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. నాకు కాలేజీలో సీనియర్స్ ఉన్నారు, 2 years ఎల్డర్స్,
వాళ్ళందరూ నేను నువ్వునే అంటాను, వీడిని మాత్రం ఎందుకు నువ్వు అనుకున్నా మీరు అనాలి అంటే దానికి వెనకాల ఇది కారణం. అంటే సంప్రదాయంగా అలా ఉంది, ఆయన గురువు స్థానంలో చూడడం అలవాటు కాబట్టి అలా ఉంది. అది ఇప్పుడంతా ఆ మర్యాదని మగవాళ్లే సంపాదించుకోరు. వాళ్ళ వృత్తి వాళ్ళ ప్రవర్తన బాగుంటే ఆడవాళ్ళు వాళ్ళు సహజంగానే మర్యాద ఇచ్చేస్తారు. మీరు అటువంటి స్థితిలో మీరు లేకుండా వాళ్ళ దగ్గర మర్యాద మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలంటే వాళ్ళకు కూడా అక్కడే గొడవలన్నీ వస్తాయి. కాబట్టి సీతారాముల్లో అటువంటి ఒక స్థితి లేదు కాబట్టి చాలా అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి విజ్ఞాయ వచనం సీత తస్య ధర్మార్థ సంహితం కృత్వాంజలిమువాచేదం శ్వశ్రు అభిముఖే స్థిత కరిష్యే సర్వమేవాహం ఆర్యా యదనుశాస్తి మాం అభిజ్ఞాస్మి యథా వర్తితవ్యం శృతం చ మే. అమ్మా కౌసల్యమ్మ, మీరు నాకు ఏమేమి ఉపదేశం చేశారో నేను ఆ ఉపదేశాలన్నీ పాటిస్తాను. నాకు రాముడితో ఉండడం కంటే మా ఆయనతో ఉండడం తప్ప నాకు ఇంకేం పురుషార్థం లేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన్ని నేను విడవను అని అంటుంది ఒక విషయం. దాని తర్వాత అంటుంది నమామ నమాం అసజ్జనేనార్యాం సమానయితుమర్హతి అన్న. అమ్మ, ఈ అధార్మికమైన స్త్రీలు అని చెప్పారే మీరు, నన్ను వాళ్ళతో పోల్చకండి. నేను అటువంటి దాన్ని కాదు. నేను చాలా ధర్మాద్ విచలితం నాహం అలం చంద్రాదివ ప్రభో. చంద్రుడి నుంచి చంద్రకాంతిని ఇలా విడదీయరో నన్ను ధర్మం నుంచి విడదీయలేరు. నేను ధర్మంలో నిష్ట కలిగిన దాన్నమ్మా. నేను ఎప్పుడు అటువంటి పని చేయను. కాబట్టి మీకు అటువంటి శంక ఉండే అవసరమే లేదు అని ఒక చిన్న విషయం అంటాడు. నా తంత్రి, ఇది చాలా అందమైన శ్లోకం ఇది. నా తంత్రి వాద్యతే వీణా నా చక్రో విద్యతే రథః నాపతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజా. అమ్మా, వీణకి తీగ లేకుండా వీణ మోగుతుందా? రథానికి చక్రాలు లేకుండా రథం ముందుకు సాగుతుందా? అలానే పతి లేకుండా ఒక స్త్రీ ఉంటుందా? ఇవన్నీ అంటే వినడానికి విడ్డూరమైన విషయాలు. పతి లేకుండా ఒక పత్ని ఉందంటే అది సుఖంగా ఉండదు. అలానే తాళ్ళు లేని ఒక వీణ ప్రయోజనం లేదు. అలానే రథం లేని ఒక చక్రం ప్రయోజనం లేదు అంటే ఇక్కడ చక్రం ఎవరు, రథం ఎవరు, వీణ ఎవరు, తీగ ఎవరు? భార్య భర్త. అది కానీ దాంట్లో ఒక రహస్యం ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు వీణ ఉంది, వీణ చూడడానికి చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, కానీ తీగలే లేవనుకోండి, వీణ ఉండడానికి ప్రయోజనం ఏంటి? అలానే ఆ తాళ్ళు, ఆ తీగలు ఉన్నాయి కదా, ఆ వీణ మీటేటప్పుడు వీణ అలానే అందంగానే ఉంటుంది, కానీ దెబ్బలన్నీ తీగలే తింటాయి. దెబ్బలు తీగ తింటాయి, కానీ చెప్పేవాళ్ళు ఏమంటారు? ఆహా, వీణ ధ్వని ఎంత బాగుందండి అని అంటారు. అలానే గృహస్థాశ్రమంలో కష్టమంతా పతి అనుభవించి పత్నికి సుఖం ఇవ్వాలి అనేది ఇద్దరిలో ధర్మం. ఎంత కష్టం వచ్చినా ఆవిడ్ని సుఖంగా చూసుకోవాలి, ఆవిడికి కష్టం రాకుండా చూసుకోవాలి. పతి అంటే చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో, ధర్మశాస్త్రం ఒక రోజంతా చెప్పొచ్చు. పత్నిని సంతోషకరంగా బాధ్యతాపూర్వకంగా చూసుకోలేని పతి మంచివాడైతే ఏం ప్రయోజనం అంటున్నా మనం ఒక శ్లోకం. వాడు చాలా మంచివాడండి అంటారు. ఏం ప్రయోజనం? మంచిదనంతో ఒక పైసా కూడా రాదు. మంచివాడు కరెక్టే, ఏం చేస్తున్నాడు? బాధ్యతగా ఉన్నాడా? పత్రిని కంటతడి పెట్టకుండా చూసుకుంటున్నాడా? అది విషయం. గృహస్థాశ్రమ ధర్మాన్ని చూసుకోవడానికి వాడికి అసలు ఉద్యోగమే దొరకట్లేదు, ఏ వృత్తికి వాడు దొరకట్లేదు, కానీ వీళ్ళ ఆకలితో చచ్చిపోతున్నాడంటే అటువంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే వీడు దొంగతనం చేసైనా సరే వాళ్ళని కాపాడాలి అని. కానీ వాళ్ళని కాపాడడం చాలా ముఖ్యం, వాళ్ళకి మాత్రం కష్టం రాకూడదని. కాబట్టి కష్టమంతా పడేది తీగ, కానీ కీర్తంతా వీణకు వస్తుంది. అలానే కష్టమంతా భర్త అనుభవిస్తే ఏమంటారు? ఈవిడ ఉండడం వల్లే ఆయన అంత ధార్మికంగా ఉన్నాడని కీర్తి ఆవిడకి ఇస్తారు అందరు. గృహిణి ఈవిడ, ఈయనంత గృహస్థాశ్రమంలో అంటే ఇల్లు ఈవిడ నడిపిస్తుంది.
చూసావా ఎంత గొప్ప పత్ని, ఇటువంటి పత్ని అందరికి దొరకాలని కీర్తిస్తారు. అలానే రథం, చక్రం లేని రథం, దెబ్బలన్నీ చక్రమే తింటుంది. కానీ కారు ఎంత బాగుంది కదా అని అంటారు. కారు బాగుంది, కారులో మంచి టెక్నాలజీ ఉంది, ఆ ఇంజిన్ ఉంది, ఈ ఇంజిన్ ఉంది, ఆ సీటు ఇంత, దాంట్లో ఇంత, అన్నీ బాగుంది. కానీ చక్రాలు లేదు అనుకోండి, ఏం ప్రయోజనం? ముందుకే వెళ్ళదు. కానీ దెబ్బలన్నీ చక్రాలు తినేటప్పుడు ఎంత బాగుంది సార్, ఈ కారులో వెళ్తుంటే ఆహా ఎంత హాయిగా ఉంది అంట. అలానే ఇక్కడ చక్రం అనేవాడు పతి, వాడి దెబ్బలన్నీ వాడు తిని కీర్తి వీడికి ఇస్తాడు. అలానే మా ఆయన కష్టమంతా అనుభవించి నాకు కీర్తిని ఇస్తాడు. సీతారాములు, సీతమ్మ అలా ఉండడం వల్లే రాముడు అలా ఉన్నాడు అనే కీర్తి నాకు. కాబట్టి అటువంటి పతి ఉన్నప్పుడు ఎవరైనా వదిలేస్తారమ్మా. రాముడు లాంటి, మా ఆయన లాంటి ఒక పతి ఉన్నప్పుడు నేను వదిలేశానంటే ఎంత పాపాత్మురాలు అవుతాను నేను. కాబట్టి నేను ఎప్పుడు అటువంటి పని చేయనమ్మా. తర్వాత అంటుంది, మితం దదాతి హి పిత మితం భ్రాత మితం సుతః అమితస్య తు దాతారం భర్తారం కాన పూజయేత్. అమ్మా, ఒక ఆడపిల్లకి నాన్న ఎంత ఇచ్చినా పూర్తిగా ఇవ్వలేడు, ఏదో ఒక ఎక్స్టెంట్లో ఆగాల్సిందే. దాని తర్వాత అమ్మ, అక్క, చెల్లి అందరూ ఏదో ఒక ఎక్స్టెంట్లో ఆగాల్సిందే. ఇంతకు మించి చేయలేము అని ఒక స్థితి వచ్చేసింది జీవితం. కానీ సంపూర్ణంగా ఒక ఆడపిల్లకి సంతోష పెట్టగలిగే ఒకే ఒక వ్యక్తి తన జీవితంలో భర్త ఒక్కడే. వాడు పరిపూర్ణమైన సంతోషం ఇచ్చాడంటే ఆవిడంటే అదృష్టవంతురాలు ఉండరు. కాబట్టి అటువంటి సంతోషం ఇవ్వగలిగే భర్త ఉన్నప్పుడు, ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నప్పుడు నాకు పరిపూర్ణమైన సుఖం ఆయన నుంచే వస్తుంది, ఇంకెవరి వల్ల రాదు అని నేను తెలిసినప్పుడు నేను ఆయనతోనే కదమ్మా ఉంటాను, ఇంకెవరితో ఉంటాను నేను అంటే. సాహమేవం గతా శ్రేష్ఠ శృతధర్మ పరావర ఆర్యే కిమమవన్యేవం స్థితా శ్రియా భర్తా హి దైవతం సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమం శుద్ధసత్వా మమోచాశ్రు సహసా దుఃఖ హర్షజం. అలా చెప్పగానే పెద్ద భారం దిగినట్టుంది. అంటే ఒక చిన్న సంశయంలాగా ఉండింది. చిన్న పిల్లలు వీళ్ళు ఏం వెళ్తారు వనానికి, ఎక్కడ ఉంటారు, 25 27 ఏళ్ళు అంతే ఇద్దరికి. వనానికి వెళ్తారు, ఎక్కడుంటారు, ఏం చేస్తారు అని అర్థం కాలేదు. కానీ ఈవిడ మాట్లాడగానే రాముడు కంటే తెలుసు, రాముడు ధర్మాత్ముడు. కానీ అట్లా అనుకూలవతిగా ఉందా లేదా సీతమ్మ తెలియదు కదా. జస్ట్ అంటే సుఖంలో ఉన్నప్పుడు అనుకూలవతిగా ఉంది, సరే ఇప్పుడు దుఃఖం వచ్చింది ఎలా ఉంటుంది అని పరీక్షిస్తే ఇంత అందంగా మాట్లాడేసరికి రామ పరమధర్మాత్మా మాతరం వాక్యమబ్రవీత్ అంబమా దుఃఖితా భూత్వా పశ్యేత్వం పితరం మమ క్షయేపి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి. ఇలా మాట్లాడగానే మళ్ళీ కౌసల్యమ్మ కౌగిలించుకుంది, చాలా ఆనందం వేసింది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోగానే రాముడు వచ్చేసి, అమ్మా ఇంకా నువ్వు దుఃఖాన్ని ఆపేసేయి, చూసావా హాయిగా వెళ్ళేస్తావు, ఏం అసలు బెంగ పెట్టుకోవు. 14 ఏళ్ళేమ్మా, ఒక నిద్రపోయి నిద్ర లేచినట్టు ఉంటుంది నీకు 14 ఏళ్ళు. ఏం కష్టం అనిపించేది తల్లి, నేను చెప్పేది సత్యం. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. సంవాసాత్ పురుషం కించిత్ అజ్ఞానాదపి యత్కృతం తన్మే సముపజానీత సర్వాశ్చామంత్రయామి వహ. అక్కడ వేరే మాతలన్నీ ఉన్నారు కదా, సేవకురాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ రాముడు వెళ్ళేటప్పుడు, అమ్మ పేరున మీరందరికీ నా నమస్కారం. మనం అందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ఉండడం వల్ల ఒక్కొక్కసారి నేను కొంచెం స్వతంత్రంగా తీసుకొని మీకు ఇవ్వవలసిన మర్యాద కానీ మీతో మాట్లాడాల్సినప్పుడు నేను మాట్లాడకపోయి ఉండి నా వల్ల ఏదైనా అపచారం ఉంటే నన్ను క్షమించండి అని నేను వెళ్ళొస్తున్నాను, నన్ను క్షమించండి అన్నాడు. అనగానే వచనం రాఘవస్యైతద్ధర్మయుక్తం సమాహితం శుశ్రువస్తా స్త్రియసర్వా శోకోపహత చేతసః యజ్ఞేతాసాం సన్నాద క్రౌంచీనావివ దిశ్వనః మానవన్నేంద్రస్య భార్యాణామేవం వదతి రాఘవే. ఇలా అనగానే అందరూ విక్కి ఒకేసారి ఆడవాళ్ళందరూ ఘోరంగా వేడుస్తున్నారు. రాముడు ఇలా మాట్లాడగానే, అంటే ఇంత మంచి వాడిని పోయి పంపిస్తున్నారు. ఆయన పంపించగానే దశరథ మహారాజా రాముడిని వెళ్ళొద్దని చెప్పండి ఏం చేస్తున్నారు మీరు అని ఏడుస్తారు.
ఏడుస్తుంటే దాని తర్వాత అత సమారామశ్చ సీతా చ లక్ష్మణశ్చ కృతాంజలి ఉపసంగృహ్య రాజానం చక్రుద్దీనాం ప్రదక్షిణం. దాని తర్వాత రామ లక్ష్మణ సీత అందరూ దశరథ మహారాజు కాళ్ళు మొక్కి అందరూ పెద్దవాళ్ళందరికీ ప్రదక్షిణం చేస్తున్నారు. ఒక వశిష్ఠ మహర్షికి అందరికి పెద్దవాళ్ళందరూ ఉన్నారు, అందరికీ ప్రదక్షిణం చేస్తారు. వెళ్ళొస్తాను పేరు పేరున అందరినీ నమస్కరించేసి కౌశల్యమ్మని సుమిత్రమ్మని గైకమ్మని అందరినీ నమస్కరించేసి పెద్దవాళ్ళు ఎవరు అందరినీ నమస్కరించేసి వెళ్తారు. తంచాపి సమనుజ్ఞాప్య ధర్మజ్ఞ సహ సీతయా రాఘవ శోక సమ్మూఢో జననీమభ్యవాదయత్ అని అన్నారు. అయితే ఇంత కష్టాన్ని చూసి ఒక్కొక్క అమ్మ దశరథ మహారాజ పత్ని 350 మంది నా అందరినీ మొక్కాడట రాముడు. పేరు పేరున నమస్కరించాడు. నమస్కరించేసి లక్ష్మణుడు నుండి ఇలా చూశాడట. ఒకసారి అమ్మకి వెళ్ళి చెప్పేసి రాపో అన్నట్టు. కౌశల్యమ్మకి రాముడు చెప్పాడు, లక్ష్మణుడు చెప్పాలి కదా సుమిత్రమ్మకి, ఇంకా చెప్పలేదు. అన్వక్షం లక్ష్మణో భ్రాతు కౌసల్యాం అభ్యవాదయత్ అపిమాతు సుమిత్రాయ జగ్రాహ చరణౌ పునః. లక్ష్మణుడు ఇప్పుడు ఇలా అన్నయ్య చెప్పాడని ఇలా ఇప్పుడు వనవాసానికి వెళ్ళాలి అని వెళ్తున్నాడు. సుమిత్ర దగ్గర వెళ్తున్నాడు. చాలా అందమైన శ్లోకం. ఇప్పుడు సుమిత్ర మాట్లాడేది మొత్తం ఒక సర్గలో ఒక ఎపిసోడ్ చెప్పారు. చాలా మంచి మంచి విషయాలు. సుమిత్ర మాట్లాడితేనే రత్నం అలా ఉంటుంది. అందుకే ఆవిడ పేరు సుమిత్ర. ఆవిడ ఇక్కడే చాలా విస్తారంగా మాట్లాడుతుంది. ఇక్కడ ఇంకో 2-3 చోట అంతే, ఇంకెక్కువ మాట్లాడాలి. అది అంతా చాలా ఒక 2 శ్లోకాలే, ఒక శ్లోకం 2 శ్లోకాలు. ఇక్కడే చాలా విస్తారంగా మాట్లాడుతుంది సుమిత్ర. అయితే ఇప్పుడు ముందు అంటే ఒక మంచి ఘట్టం దగ్గర ముగించాలి కాబట్టి సుమిత్ర ఏం చెప్పిందో చెప్పేసి ముగిస్తాను. దీనికి తాలూకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి వచ్చే సంచికలు చూద్దాం. ఇప్పుడు లక్ష్మణుడికి ఒక చిన్న భయం ఏంటంటే కౌసల్యమ్మని కన్విన్స్ చేయడానికే రాముడికి ఎంతసేపు పట్టింది వినలేదు బా. ఇప్పుడు సుమిత్రమ్మ దగ్గర చెప్పాలి ఏమనుకుంటుందో అని ఒక భయం. తం వందమానం రుదతి మాతా సుమిత్ర కూడా ఏడుస్తుంది బా వెళ్ళిపోతున్నాడని. హితకామా బహావాహుం మూర్ధన్యు ఉపాగ్రాయ లక్ష్మణం ఇలా మొక్కుతున్నాడు. ఆవిడ కూడా నుదిటి పైన ముద్దు పెట్టి ఇలా పట్టుకుందట చేతులు. సృష్టస్త్వం వనవాసాయ స్వనరుక్త సృజనే రామే ప్రమాదం ఆకార్షీ పుత్రభ్రాతరి గచ్చతి. అందమైన విషయం. సృష్టస్త్వం వనవాసాయ, నాన్న పుత్ర నువ్వు అన్నయ్యతో వనవాసం వెళ్ళడానికే పుట్టావు అని. నువ్వు పుట్టిందే అన్నయ్యతో వనవాసం వెళ్ళడానికి రా, ఇక్కడ ఉంటేనే నాకు కోపం వస్తుంది, వెళ్ళు ఇప్పుడు అన్నయ్యతో వెళ్ళు, నువ్వు అన్నయ్యకి సేవ చేయరా. రామే ప్రమాదం ఆకార్షీ పుత్రభ్రాతరి గచ్చతి. అన్నయ్య నీకు నాన్న లాంటి వాడురా, అన్నయ్య ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళు, ఇక్కడ ఉండే అవసరమే లేదు, నువ్వు వెళ్ళు నువ్వు అన్నయ్యతో బయలుదేరు, చాలా ధైర్యంగా ఉండు, నాకేం కష్టం అనిపించట్లేదు, కానీ జాగ్రత్త నాన్న. రామే ప్రమాదం ఆకార్షీ 14 ఏళ్ళు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్యకి ఒక చిన్న కష్టం కూడా రాకూడదు, చాలా అలర్ట్గా ఉండాలి నువ్వు. ఒక్క ప్రమాదం కూడా రాకుండా చూసుకో, ఒక్క కష్టం కూడా అన్నయ్యకి నాన్నకి అన్నయ్యకి వదినకి చిన్న కష్టం కూడా రాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. కాబట్టి బయలుదేరు, నువ్వు వనవాసం వెళ్ళడానికే పుట్టావురా అన్నట్టు. యసనీవా సమృద్ధో వా గతిరేష తవానగా ఏష లోకే సతాం ధర్మో యజ్యేష్ట వశగోపగేత్. కష్టం వచ్చినా సంకటంలో ఉన్నా సమృద్ధిగా ఉన్నా అన్నయ్య ఎలా ఉన్నా సరే అన్నయ్యని ఆచరించడమే ధర్మం. జ్యేష్ఠానువర్తనం జ్యేష్ఠభ్రాత పితృసమః అనే వచనం. అన్నయ్యని అనువర్తించడం, అన్నయ్యని అనువర్తించడమే ఒక ధర్మంలా ఎవడు చేస్తాడో దానికి మించిన ధర్మం ఎవరికీ లేదు, దానికి సమమైన ధర్మం లేదు. అన్నయ్య సుఖంలో ఉన్నా కష్టంలో ఉన్నా అన్నయ్యని అనువర్తించడం, అన్నయ్య ఏ మాట అంటే అదే అని అనువర్తించడం ఉందే, అది చాలా గొప్ప ధర్మం. ఏష లోకే సతాం ధర్మో, దానికి సమమైన ధర్మం లేదు. కాబట్టి ఇదం హి వృత్తముచితం కులస్యాస్య సనాతనం దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృదేషు చ.
కాబట్టి దానం ఇవ్వడం, యజ్ఞంలో దీక్ష తీసుకోవడం, యుద్ధంలో శరీరం త్యాగం చేయడం, ఇవన్నీ ఈ కులానికి, క్షత్రియ కులానికి సమానమైన ఆచారం. అలానే లక్ష్మణం స్వేవ ముక్త్వాసో సంసిద్ధం ప్రియరాగమం సుమిత్ర గచ్చ గచ్చేతి పునరువాచ. వెళ్ళు 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 అని అంటుంది, ఊరికే అంటుందంట. వెళ్ళు వెళ్ళు, అసలు నువ్వు వెళ్ళు, వెళ్ళిపో, అన్నయ్యతో ఉండు, అన్నయ్య ఎక్కడుంటే అక్కడే ఉండాలి, పునర్ మళ్ళీ మళ్ళీ అంటుందంట. కాబట్టి అటువంటి క్షత్రియ ధర్మం యుద్ధంలో ఇది చేయడం. కాబట్టి అలానే అన్నయ్యతో ఉండడం అనే ధర్మం ఉందే, దానికి సమమైన ధర్మం లేదు. ఇవన్నీ ఎటువంటి ధర్మాలు, ఆ ధర్మం కూడా అటువంటిది. క్షత్రియుడికి యుద్ధంలో శరీరం త్యాగం చేయడం, దానం ఇవ్వడం, ఇవన్నీ గొప్ప ధర్మాలు కదా. అలానే అన్నయ్యని అనువర్తించడం అదొక చాలా గొప్ప ధర్మం. ఇది మనిషిగా చాలా గొప్ప ధర్మం. ఇది సనాతనం అని అంటున్నారు మనిషి. ఇది సనాతన ధర్మం, సనాతన ధర్మం. ఇది అన్నయ్యని అనువర్తించడం సనాతన ధర్మం, యుగ యుగాల నుంచి వస్తుంది. కాబట్టి అలా దాని తర్వాత అంటుంది, అసలు నువ్వు ఎప్పుడైనా అయోధ్య గుర్తొస్తుందా? నేను ఒక చిన్న విషయం, ఈ శ్లోకం చూపించి ముగిద్దాం. ఇంకా చాలా విషయాలు, ఈ శ్లోకానికి చాలా అర్థాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ది గచ్చ సౌమ్య గచ్చతాత యథాసుఖం. అయోధ్య గుర్తొచ్చిందా? అన్నయ్యనే దశరథుడు అనుకో, అన్నయ్యనే నాన్న అనుకో. మాం విద్ది జనకాత్మజాం, వదినలో నన్ను చూసుకో. అడవినే అయోధ్య అనుకో. గచ్చతాత, నాన్న సుఖంగా వెళ్ళిరా నాన్న, ఏమాత్రం బెంగ పెట్టుకోకు. అన్నయ్యతో వదినతో వెళుతున్నావు, ఇటువంటి భాగ్యం అందరికీ దొరకదు. 14 ఏళ్ళు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అన్నయ్య వదినకి సేవ చేసేసిరా, బయలుదేరు బయలుదేరు అని అంట. కాబట్టి చాలా అందమైన విషయం. సుమిత్ర అంటే, సుమిత్ర అంటే ఆ కులానికే మిత్ర కులం అని పేరు. ఎందుకంటే మిత్ర అంటే సూర్యుడికి మిత్ర అని పేరు. మితం త్రాయదే మిత్ర. అంధకారాన్ని అజ్ఞానం అనేది మిథం. అంధకారాన్ని అజ్ఞానాన్ని త్రాయతే పోగొట్టేవాడు. అంధకారాన్ని పోగొట్టి రాత్రిని పోగొట్టి ఉదయాన్ని ఇస్తాడు కాబట్టి సూర్యుడికి మిత్ర అని పేరు. మన మిత్రులకి మిత్రులు అని ఎందుకు పేరు అంటే మనకి హితం చెబుతారు కాబట్టి. ఇది ధర్మం అని ఒక అజ్ఞానాన్ని పోగొట్టి మనకి ధర్మం వైపు నడిపిస్తారు కాబట్టి వాళ్ళకి మిత్రులు అని పేరు. అలానే ఈ సూర్యవంశ కులంలోనే సుమిత్రే చాలా ధార్మికురాలు. చూడండి ఎలా మాట్లాడుతుంది. మనకి 3 అమ్మల్ని చూపిస్తున్నారు వాల్మీకి మహర్షి. ఒక అమ్మ నా కొడుకు బాగుండాలి అని అనుకుంటుంది, కౌసల్య. నా కొడుక్కి బాగుండాలి, వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు కానీ నా కొడుకు బాగుంటే చాలు అని అంటుంది. కైకేయి నా కొడుకు బాగుండడానికి వేరే వాళ్ళు కష్టపడినా పర్వాలేదు, నా కొడుకు మాత్రం బాగుండాలి అనుకుంటుంది. సుమిత్ర వేరే వాళ్ళు సుఖంగా ఉండడానికి నా కొడుకు కష్టపడినా పర్వాలేదు, అందరినీ సుఖంగా ఉంచాలి అని అంటారు. అందుకే సుమిత్ర అని పేరు. కాబట్టి చాలా ధైర్యంగా ఉంటుంది. గచ్చ సౌమ్య యథాసుఖం, చాలా సుఖంగా వెళ్ళిరా, చాలా ధైర్యంగా హాయిగా వెళ్ళిరా, ఏమాత్రం బెంగ పెట్టుకోకు. అసలు నేను గుర్తే రాకూడదు, అసలు నువ్వు హోమ్సిక్ అవ్వకూడదు అంటుంది. 14 ఏళ్ళు నీ అయోధ్య గుర్తొస్తున్నా? అడవి అయోధ్య. ఎందుకంటే నాన్న ఎక్కడుంటే అయోధ్య, నాన్నే రాముడు. నేను గుర్తొస్తున్నానా? సీతమ్మ దగ్గర వెళ్ళి మాట్లాడు. అమ్మ గుర్తొచ్చిందంటే సీతమ్మని అమ్మలా అనుకో, సీత వదిన దగ్గర వెళ్ళి మాట్లాడు. ఇదే వనం అయోధ్య అనుకో. కానీ ఇటువంటి ఒక భాగ్యం రాదు. చాలా అందమైన విషయం చెబుతుంది. ఇక్కడ ముగిద్దాం. చాలా దీనిలో చాలా ధర్మ విషయాలు, సంప్రదాయ విషయాలు కూడా చాలా ఉన్నాయి. అన్నీ వచ్చే సంచికలో చూద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఏవమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః. ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం ఇందీవరశ్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. చతుర్ముఖైశ్వరముఖై పుత్రపౌత్రాదిశాలినే.
नमः सीता समेताय रामाय गृहमेदिने जयति यतिराजसूक्तिः जयति मुकुन्दस्य पादुकायुगळि तदुभयतनास्त्रिवेदीमवन्द्ययन्तो जयन्ति भुविसन्तः कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिन्महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। जय श्रीराम। जय श्रीराम।